ఓకే సార్, 15 minutes సార్, 10-15. ఓకే సార్, ఓకే. లాస్ట్ లో సార్ 7:45 కల్లా. ఓకే సార్, 7:30 కల్లా ముగించేస్తాను సార్, 7:40 కల్లా. థ్యాంక్స్ సార్. ఓకే, సిస్టర్స్ అందరూ వచ్చారు కదా, బ్రదర్స్ అంటే సిస్టర్స్ బ్రదర్స్ గుర్తులేదు సార్. సిస్టర్స్ బ్రదర్స్ అన్నామండి, కాబట్టి ముందు సిస్టర్స్ వచ్చిందంటే. వెరీ గుడ్. ఎందుకంటే యాక్టివ్ గా పాల్గొంటున్నారు అందరూని. సురేంద్ర గారు అతను, ఇంకా కొంతమంది రాలేదు కానీ. ఓకే సరే, ఈ రోజు మనం డెమనాలజీ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లోని ఎన్ని చాప్టర్లు ఉన్నాయండి? 5 చాప్టర్లు ఉన్నాయి. 55 వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి. ఇప్పుడు వినపడుతుందండి బ్రదర్స్? హలో, ఇప్పుడు వినపడుతుందండి? హలో, వినిపిస్తుందండి. ఓకే ఓకే. ముందుగా నేను గుడ్ ఈవినింగ్ అండి. 2 ప్యాసేజ్ చెప్పానండి ఆల్రెడీ. ద ఆరిజిన్ ఆఫ్ డెమనిజం లో ఫస్ట్ గా సాటన్, ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్, ఈ చీకటి రాజ్యానికి రారాజు ఎవరండి? ఈ లోక రాజ్యాలన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి, నాకు నమస్కారం చేస్తే కనుక ఈ లోక రాజ్యానికి ఇచ్చేస్తాను అంట. అలాగనే యుగ సంబంధమైన దేవత అని అన్నాడు, యుగ సంబంధమైన దేవత. కాబట్టి అండి, ఈ యొక్క లోకాధికారి ఎవరంటే కనుక అండి సాతాను. ఎట్లాగా సాతాను లోకాధికారి అయ్యాడు అంటే, ముందు నుంచి కూడా అతని యొక్క ఆలోచనలో ముందుగా దేవుడు పరలోకములో సాతాన్ని లేదా లూసిఫర్ గా చేసాడు తప్ప సాతాన్ని చేయలేదు. ఆ తర్వాత యాంటీ క్రైస్ట్ గా లేకపోతే యాంటీ డివైన్ గా తయారయ్యాడు అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు తప్ప ముందుగా అయితే కనుక తేజో నక్షత్రముగా దేవుడు చేశాడు. మనం చదువుకున్నాం ఆల్రెడీ. 9 ఈట్ల చేత, ఏంటవి రత్నాల చేత దేవుడు వాటిని చేసాడని చెప్పేసి ప్రెషియస్ స్టోన్స్ చేస్తారు కదండి. అదొకసారి మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. అంటే ఆకాశం అందు కానీ భూమి మీద ఉన్న కానీ సమస్తాన్ని కూడా దేవుడే చేశాడు. లూసిఫర్ కూడా దేవుడే చేశాడు, అందమైన దూతగా చేశాడు, కెరూబుగా చేశాడండి. మనకు తెలుసున్న శరాపులు, కెరూబులు దేవుని యొక్క దూతలు అని చెప్పేసి. ఆ కెరూబులు మరి ఎగురుతూ ఉంటూ ఉన్నాయి 6 రెక్కలతో మనకు తెలుసు. అయితే లూసిఫర్ కూడా అందమైనటువంటి దూతగా ఉన్నాడు, పాటలు పాడేవాడుగా, సంగీతం వాయించేవాడుగా కనబడుతూ ఉంటూ ఉన్నాడు. మనం దూత అని చెప్పేసి అన్నప్పుడు మనం డూ అనే మాట ఉపయోగించాలి. సంగీతం వాయిస్తూ ఉండేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు, డూ అని చెప్పేసి మనం అనాలి సాధారణ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం ఎందుకండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము, దానికంటే ముందు ఎహెజ్కేలు 28వ అధ్యాయం చూడండి, 12వ వచనం నుంచి. ఎహెజ్కేలు 28:12 నుంచి చదవండి ఎవరైనా. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోట. హలో, ఏర్పడుతుందండి, చెప్పండి, చదవమంటారు బ్రదర్? ఓకే, చదవండి. దేవుని తోట ఏదైనాలో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గురువులు వాయించువారును నీకు సిద్ధమేరి. ఓకే, నెక్స్ట్ అండి చదవండి. అభిషేకం నొందిన కేరుబువై ఒక ఆశ్రయంగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. యథార్థవంతుడిగా ఉన్నావు. ఎప్పుడు పాపము నీలో కనపడేంత వరకు
అంటే అయ్యా ప్రైజ్ యథార్థవంతుడు. అయ్యా పాస్టర్ గారు చెప్పండి. ప్రైజ్ రాడండి. ప్రైజ్ రాడండి. నేను సుదర్శనాన్ని డిడి స్టూడెంట్ ని. అవును. సుదర్శనం ఫ్రమ్ జగేపేట. ఓహో, వెరీ గుడ్. చెప్పండి సార్. సార్ మా మిస్సెస్ ఇప్పుడు బీటెక్ సబ్జెక్ట్ ఏంటయ్యా? డేమనాలజీ అండి. డేమనాలజీ అంటే దయ్యాల డీమనాలజీ. శాస్త్రం అన్నమాట. ఆ, ఆ. సాతాను శాస్త్రం, దయ్యాల శాస్త్రం అండి. దయ్యం అదే గురించి. ఓకే ఓకే రైట్ ఓకే. తెలుగులో కూడా ఉన్నదండి, ఇంగ్లీష్ లో కూడా ఉన్నది కాబట్టి. అవును, కరెక్ట్ గా మీరు. ఓకే 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 ఓకే. మేడం వినయవాణి అండి మేడం గారి పేరు. ఓహ్, వెరీ గుడ్ సిస్టర్, ఓకే. వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. మంచిది. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ మనం చూసేది ఏంటంటే కనుకండి, ఏజ్కేలు 28వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు తూరు రాజు గురించి ప్రవచనం అని చెప్పేసి ముందు రాయబడింది. ఆ తర్వాత ఇవి మరి సాతానికి చాలా దగ్గరగా ఉందని చెప్పేసి దీన్ని బైబిల్ పండితులు ఇది సాతాను గురించి చెప్పబడిన మాటలు, ఎక్కువగా ఇది సాతానికి వర్తిస్తాయి అని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు అభిషేకమైనటువంటి కెరూబువి అని చెప్పేసి అన్నాడు. కెరూబు అన్న మాట్లాడి దేవుని యొక్క దూత. కెరూబు అనగానే మనకు తెలుసును 6 రెక్కలు కలిగి, మరి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొనొచ్చు, దేవుని స్తుతిస్తూ ఉంటూ ఉన్నాయి అని చెప్పేసి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒకసారి యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం. 6వ అధ్యాయం అండి, మొదటి వచనం చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనింది. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేది. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో, తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండేది. ఓకే, 6 రెక్కలు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ సెరాఫీమ్ అని చెప్పేసి అంటారు. అలాగనే కెరూబులు అని చెప్పేసి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, 6 రెక్కలు. అయితే ఈ కెరూబులకి సెరాఫులకి తేడా ఏమిటంటే కనుక ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి. దేవుడు వీరిని దగ్గరగా ఉంచాడు. ఏమండి, ఈ కెరూబులు మనము మందసం మీద ఉంటే కనుక 2 కెరూబులు ఉంటాయి మందసం మీద కదండి, ఇలా రెక్కలు చేసుకుని చెప్పేసి ఇలాగ ఉంటాయి అన్నమాట. అయితే అవి 4 రెక్కలు కలిగినటువంటి రెక్కలు దూతలుగా కూడా ఉంటాయని చెప్పేసి కొంతమంది, లేకపోతే 2 రెక్కలు కలిగి ఉంటాయని చెప్పేసి మందసం మీద ఉన్నటువంటి ఆ యొక్క దూతలు బంగారంతో పొదగబడి ఉంటాయి కదండి, అవి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క దూతలు అనేవి ఉన్నాయి. దేవుడు దూతలు కూడా చేశాడు. ఆకాశం మందు, భూమి కింద నీళ్ళ యందు సమస్త మందు కూడా దేవుడే సమస్తాన్ని కూడా సృష్టించాడండి. కాబట్టి ఈ కెరూబులను కూడా శరాపులను కూడా దేవుడే సృష్టించాడు. ఆ తర్వాత నువ్వు కెరూబు అయి ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కెరూబూమ్ అని అంటారు, ఇంగ్లీష్ లో చెరూబూమ్ అని చెప్పేసి అంటారు. అలాగే ఇక్కడ శరాపుల గురించి వ్రాయబడి ఉంది. సరే, ఇప్పుడు దూతలు ఎగురుచూ ఉంటూ ఉన్నాయి, దేవుని గణపరుస్తూ ఉంటూ ఉన్నాయి. ఇంకొక పని ఏమీ లేదు వాటికి. దేవుడు కూడా దానికోసం సృష్టించాడు. అయితే ఇక్కడ కెరూబుగా ఉన్నటువంటి లూసిఫర్ని దేవుడు పాటలు పాడటానికి, సంగీతం వాయించడానికి, ఆ తర్వాత అక్కడ దేవుడిని గణపరచడానికి, దేవుడు స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైనటువంటి పని అప్పగించాడు అన్నమాట. అయితే చాలా అందంగా అలంకరించాడు. ఒక 9 రత్నాల చేత అలంకరించాడు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ 9 రత్నాల పేర్లు కూడా మనం ఆల్రెడీ చదువుకున్నాం. సరే, ఇక 12 రత్నాలు బైబిల్ గ్రంథంలో 2 చోట్ల ఉన్నాయండి. ఆల్రెడీ మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదివేమండి 12 రత్నాల గురించి గుర్తుందండి? గుర్తుంది సార్. ఎన్ని అధ్యాయం అండి అది? 21:19 కదండి. ఇప్పుడు ప్రకటన, ఇప్పుడు నిర్గమకాండం 39:8 వచనం చదవండి. అక్కడ ప్రధాన యాజకుడికి పైన అనగా దట్టిగా బ్రెస్ట్ ప్లేట్ మీద ఇవి ఉంటాయన్నమాట. ఏంటంటే కనుక ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 రత్నాలు ఉంటాయి. అది మనము నిర్గమకాండం ఎక్సోడస్ 39:8 ఆన్వర్డ్స్ చదవండి. మరియు అతడు ఏఫోదు పని వలె బంగారముతోనూ నీల ధూమ్ర రక్త వర్ణము గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పతకము చేసెను.
అది చచ్చౌకంగా ఉండెను. ఆ పతకంను మడతగా చేసిరి. అది మడవబడినదై జానెడు పొడుగు జానెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది. మొదట 3, రెండోది అంటే 2 లైన్లు 3, 3 లైన్లు 3, 4 లైన్లు 3 అట్లాగా 12 ఉన్నాయన్నమాట. ఏది దాన్ని ఏమంటారు? ఏఫోదు అని చెప్పేసి అంటారు. దాన్ని ఏమంటారు? ఏఫోదు అంటారు అన్నమాట. అది ప్రధాన యాజకుడు మాత్రమే, అహరోను మాత్రమే ధరించాలి. ప్రధాన యాజకుడిగా ఎవరుంటే వారు మాత్రమే ధరించాలి. ఈ 12 నక్షత్రాలు, 12 రత్నాలు 12 గోత్రాలకు సమానం, లేకపోతే కనుక సారూప్యంగా ఉన్నాయన్నమాట. అంటే ఇశ్రాయేలీయులకి ఈయన ప్రధాన యాజకుడు కాబట్టి ఇశ్రాయేలు కొరకు ఆయన ఎప్పుడు కూడా దేవునికి మొరపెడుతూ ఉంటాడు. ఆయన గుండెల మీద, ఆయన యొక్క చెస్ట్ మీద అవి ఉంటాయి ఎప్పుడు ఏమండి. కాబట్టి వాటిని ఇతను భరిస్తూ ఉంటున్నాడు అని చెప్పేసి మనం అనుకోవాలండి. అంటే ఇశ్రాయేలు యొక్క భారము ఆత్మ సంబంధమైనటువంటి లేదా దైవ సంబంధమైనటువంటి విషయాలలో అతనికి భారం ఉన్నది, బాధ్యత ఉంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే కానీ, వాళ్ళ కోసం బలు అర్పించడమే కానీ, వాళ్ళకి దైవ సంబంధమైనటువంటి విషయాలు చెప్పటం విషయంలోనే కానీ అతనికి చాలా బాధ్యత, భారం అనేది ఉంది. అది దాని సాదృశ్యం అన్నమాట అండి. దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు ఏర్పరచుకున్నాడు, వారికంటూ యాజకుడు ఉన్నాడు అని చెప్పేసి అంటాను కూడా అదొక ప్రూఫ్ అన్నమాట అండి. సరే, ఇప్పుడు 12 నక్షత్రాల పేర్లు ఇప్పుడు మనం 1 లైన్ చదివి 2 లైన్ కూడా చదవండి. పద్మరాగ, నీల, సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది. గారుత్మకము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. అదనమాట. ఈ 4 రాయిలు 4 రకాలైనటువంటి అంటే 4 లైన్లోని 3, 3, 3, 3 ఉన్న 4, 3, 12 అన్నమాట. ఓకే, కాబట్టి ఇటువంటి రాళ్లలో 9 అలంకరించాడు. ఇక ఏ దూతని కూడా దేవుడు అంత అలాగా అలంకరించి అంత అందంగా తయారు చేయలేదండి. అంత చక్కటి అందాన్ని, అంత చక్కటి సౌందర్యమును దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. అయితే ఏమైందంటే కనుక ఎక్కడ ఉన్నాడు లూసిఫరు? ఏడెన్లో ఉన్నాడు. యు ఆర్ ఇన్ ఏడెన్ అని చెప్పేసి రాస్తుంది 3వ లైన్లోనే. ఏమండి, మీ బుక్ ఉన్నది కదా మీ దగ్గర, అదే బైబిల్ కూడా రాస్తుంది కదా, ఫుల్ ఆఫ్ విజ్డమ్ అండ్ పర్ఫెక్టెడ్ బ్యూటీ. మళ్ళీ చదవండి, ఇంగ్లీష్ లో చదవండి అదే లైన్. ఎజికియల్ 28:12 చదవండి, ఇంగ్లీష్ లో చదవండి. ఎక్సోడస్ 39 సార్? నో, ఇదండి మన ఎజికియల్, మన టెక్స్ట్ అది అన్నమాట. ఓకే, బుక్ లో నుంచి బుక్లు చదవచ్చు, లేదా బైబిల్ నుంచి కూడా చదవచ్చు, ఇంగ్లీష్ బైబిల్. Son of man, raise a lamentation over Tyre. Son of man, raise a lamentation over the king of Tyre, and say to him, thus says the Lord God, you were the signet of perfection, full of wisdom and perfect in beauty. You were in Eden, the garden of God. Every precious stone was your covering. సరిపోతుంది. చూడండి సిస్టర్, పర్ఫెక్షన్ కదండి. ఇంగ్లీష్ తెలుగులో ఉన్నది, అక్కడ తెలుగులో ఉన్నది పూర్ణ సౌందర్యవంతుడు, అది ఉన్నదా? మీరు రెస్పాండ్ అవ్వాలి. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. పూర్ణ జ్ఞానము అంటే ఏ దూతకి కూడా అంత జ్ఞానం దేవుడు ఇవ్వలేదండి. అంత జ్ఞానం, పూర్ణ జ్ఞానం ఇచ్చాడు. సాతానికి కొన్ని విషయాలు తెలుసండి. ఇప్పుడు యేసుప్రభుని చూసి సర్వోన్నతుడు దేవుని కుమారుడా అన్నాడు కదండి. ఆ తర్వాత పౌలు చూసి కూడా చెప్పింది. ఆ తర్వాత మనల్ని కూడా సాతాను చెప్పగలుగుతుంది మనం ఎవరు అనేది. కొన్ని విషయాలు మన గురించి చెప్పగలుగుతుంది సాతాను. పూర్ణ జ్ఞానం ఇచ్చాడు. దైవ జ్ఞానం, దేవుని గురించి జ్ఞానం కూడా చాలా మటుకి సాతానికి ఉందండి. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది, గుర్తుంచుకోవాలండి. లూసిఫర్కి దేవుడు అంత జ్ఞానం ఇచ్చి సృష్టించాడండి. ఓకే, ఇంకోటి కనుక సౌందర్యము, అందం కూడా అంత చక్కగా ఉందన్నమాట. మరి ఈ యొక్క రత్నాలు వీటితోటి చేసాడు కదా, కాబట్టి చాలా అందంగా ఉంది. ఇంకా రెండోది ఏంటంటే యు ఆర్ ఇన్ ఏడెన్, నువ్వు దేవుని తోట అయినటువంటి ఏదెనులో ఉంటివి. ఏమండి, ఇక్కడ ఇందాక మనకు లూసిఫర్ అనే మాటకి అది రోమన్ నేమ్ అన్నమాట. అది రోమన్ నేమ్ అంటే లాటిన్ నేమ్ అన్నమాట. అది దాని అర్థం ఏంటి కనుక
లూసిఫర్ అంటే ద మార్నింగ్ స్టార్. మీరు రాసుకోండి, లూసిఫర్ ద మార్నింగ్ స్టార్. లూసిఫర్ అంటే రోమన్ నేమ్ అన్నమాట, లాటిన్ నేమ్. రోమిల్ది ఏ భాష అండి? లాటిన్. గ్రీకులది గ్రీకు భాష, అది గుర్తుంచుకోవాలి. లాటిన్ లో లూసిఫర్ అని అర్థం, ఇంగ్లీష్ లో ద మార్నింగ్ స్టార్ అని అర్థం. తెలుగులో తేజో నక్షత్రమా. హీబ్రూలో హెలెల్, హెచ్ఈఎల్ఈఎల్, హెలెల్. హీబ్రూలో హెలెల్, హెచ్ఈఎల్ఎల్, హెలెల్ అంటే ద బ్రైట్ వన్ అని అర్థం అనమాట. ఎంత బ్రైట్ గా, ఎంత సౌందర్యంగా ఉంటే ఆ మాట అంటారు చెప్పండి? తేజో నక్షత్రం అంటాడు. అన్నిటికంటే, అన్ని దూతల కంటే కూడా చాలా సౌందర్యంగా, అన్నిటికంటే కూడా ఎక్కువ జ్ఞానం కలిగి లూసిఫర్ ఉన్నాడు. అది గుర్తించు. రెండోది, యు ఆర్ ఇన్ ఏడెన్, ద గార్డెన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క తోట అంటే బట్టి ఏదేనులో నీవు ఉంటివి అని చెప్తున్నాడు అక్కడ. అంటే పరలోక రాజ్యాన్ని ఏదేనుతో పోల్చడం అనేది జరిగిందండి. ఆ తర్వాత అక్కడ నీవు ఉన్నావు, దేవుని దగ్గరే నువ్వు ఉన్నావు, ఎంతగానో పర్ఫెక్షన్ కలిగి నీవు ఉన్నావు, ఎంతో జ్ఞానం కలిగి నీవు ఉన్నావు, నీవు దేవుని గణపరుస్తూ ఉంటూ ఉన్నావు అని చెప్పి ఇదిగో ఈ ప్రెషస్ స్టోరీ చేత నువ్వు అలంకరించబడి ఉన్నావు అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ ఏమంటాడంటే కనుకండి, యు ఆర్ క్రియేటెడ్, దే ఆర్ ప్రిపేర్డ్, యు ఆర్ ద అనాయింటెడ్ చెరూబ్ హూ కవర్స్ అండ్ ఐ ప్లేస్డ్ యూ దేర్. ఓకే, అనాయింటెడ్ కెరూబ్, నీవు అభిషేకం పొందిన కెరూబువి అన్నాడు. అభిషేకం అంటే ఏంటి కనుకండి, ఒక పని కోసం నిర్మించినప్పుడు అభిషేకం చేస్తారు. అవునా కదా అమ్మా? వింటున్నారండి బ్రదర్స్, సిస్టర్స్? దావీదు గాని, సౌలు గాని రాజుగా అభిషేకించారు. అంటే ఒక పని కోసం అభిషేకించడం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తుని అభిషిక్తుడు అని అన్నారు. ఒక పని కొరకు అభిషేకించడం అనేది జరుగుతుంది. అదే ఆ పని కొరకే. అంటే కెరూబుస్, ఈ యొక్క లూసిఫరు అభిషేకించబడినటువంటి వారు. ఈ దేని కొరకు అంటే కనుక దేవుని ఆరాధించటం, దేవుని గణపరచటం, ఆ ప్రతి గానములు చేయటానికి, సంగీతం వాయించటానికి దేవుడు ప్రతిష్ఠించాడు లేదా అభిషేకించాడు. అది గుర్తించుకోవాలండి. నెక్స్ట్, యు ఆర్ ఆన్ ద హోలీ మౌంటైన్ ఆఫ్ గాడ్. నువ్వు ఎక్కడున్నావు? దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉన్నావు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే లూసిఫర్కి, చాలా ఆధిక్యత ఇచ్చాడు. ఏమండి, నాతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, ఇంకా అప్పుడు ప్రతిసారి కూడా మ్యూట్లోనే పెట్టండి. దేవుని పర్వతం మీద అనగా పరలోకములో దేవుని పర్వతము కాలుచున్న రాళ్ల మధ్య అని అంటాడు. అంటే అంత చక్కటి అంటే కాలిపోతున్న రాళ్ళు అంటే మనకు లాంటిగా కాలిపోతున్నది కాదు, కానీ అంత చక్కటిది అన్నమాట. మంచి అంటే అక్కడ అలాగ ఉన్నా సరే దూతలకి ఏం కాదనుకోండి, అంటే అంతలాగా అనమాట. అదేదో పాతాళ లాంటి అగ్ని అటువంటిది కాదండి. ఇక్కడ కాలుచున్న రాళ్ళ యందు నా దగ్గర నువ్వు ఉన్నావు, అక్కడ నువ్వు కూర్చున్నావు, దేవుని దగ్గర నువ్వు ఉన్నావు అని చెప్పి అంటాడు. యు ఆర్ బ్లేమ్లెస్ ఇన్ యువర్ వేస్. నీవు మార్గాలన్నిటిలో కూడా నీవు బ్లేమ్లెస్ గా ఉన్నావు. అంటే బ్లేమ్లెస్ గా ఉంటామంటే నిందారహితుడిగా ఉంటాం అన్నమాట. అంటే పర్ఫెక్షన్ అన్నమాట. జ్ఞానముల పర్ఫెక్షన్, ఆ తర్వాత నీతి జీవితంలో పర్ఫెక్షన్, సౌందర్యంలో పర్ఫెక్షన్. అది గుర్తించుకోవాలి. అంత సౌందర్యవంతుడిగా, అంత పూర్ణ జ్ఞానిగా, అంత నీతిమంతుడిగా దేవుడు చేస్తాడు. గుర్తించుకోవాలి. మరి ఆదామును దేవుడు సంపూర్ణ మానవుడిగా, మంచి మరి నీతి కలిగినటువంటి వ్యక్తిగా, లోపం లేనివాడుగా, పరిశుద్ధుడిగా దేవుడు చేసినట్టుగా దూతగా మరి ఈ లూసిఫర్ కూడా దేవుడు చేశాడు. ఓకే, నెక్స్ట్ అండి, లూసిఫర్ షుడ్ హ్యావ్ రెస్పాండెడ్ టు దిస్ సుప్రీం హానర్ అండ్ ప్రివిలేజ్ విత్ అట్టర్ డివోషన్ టు ద క్రియేటర్. పేజ్ నెంబర్ నేను సెకండ్ లో చదువుతానండి. సెకండ్ లో ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ చూసారా? అంటే ఆ వచనం కాకుండా కింద, వచనాలు కాకుండా కింద, లూసిఫర్ షుడ్ హ్యావ్ రెస్పాండెడ్ టు దిస్ సుప్రీం హానర్ అండ్ ప్రివిలేజ్ విత్ అట్టర్ డివోషన్ టు ద క్రియేటర్. Instead he became నార్సిసిస్టిక్. కదా, నార్సిసిస్టిక్ అంటే అర్థం ఏంటంటే
సైకలాజికల్ ఎక్సెసివ్ ఎరోటిక్ ఇంట్రెస్ట్ ఇన్ వన్ సెల్ఫ్ వన్స్ ఫిజికల్ ఫీచర్స్. అంటే సైకలాజికల్ ఎక్సెసివ్ ఆర్ ఎరోటిక్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఒక రకమైనటువంటి ఏమొచ్చేసింది, గర్వం వచ్చేస్తుంది, ఒక రకమైనటువంటి తనకు తానుగా మెచ్చుకునే ఆ పరిస్థితి వచ్చేసింది. అండ్ అమోర్ అని చెప్పేసి రాసి ఉన్నది. అంటే కనుక ఎన్ అమోర్ అంటే ఇన్స్పైర్డ్ విత్ లవ్ ఆర్ లైకింగ్, చార్మ్, డిలైట్. దాన్ని బట్టి సాతాను ఏం చేసినాడు కనుక ఇన్స్టెడ్ హీ బికేమ్ విత్ హిస్ ఓన్ ఇంపార్టెన్స్. సచ్ బ్రిలియన్స్, సచ్ బ్యూటీ షుడ్ నెవర్ బి సఫిషియంట్ టు ఎనీవన్. ఓకే, మరి నాకు ఉన్నటువంటిది ఇంకెవరికి లేదని చెప్పేసి అనుకున్నది అనమాట అండి. నాకు ఉన్న బ్యూటీ, నాకున్న జ్ఞానం ఎవరికీ లేదు అనుకున్నాను. చూడండి, ఇక్కడ దేవునికి, సృష్టికర్తకి సేవ చేయవలసింది, దేవుని స్తుతించవలసింది, తనలో ఉన్నటువంటి దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటున్నాడు అంట సాతాను. నెక్స్ట్ చూడండి, ఈ ఇస్ స్పార్క్ ఆఫ్ arrogance ignited the flames of power, lust, as Lucifer grew increasingly dissatisfied with the position of God. నేను ఎంత చదవలేరు కానీ దీంట్లో ఉన్న విషయం కనుక నాకు ఎంత అందం ఉంది, నాకు ఎంత జ్ఞానం ఉంది, మరి జ్ఞానమే కానీ అందమే కానీ నీతే కానీ పర్ఫెక్ట్ గా ఉంది, దేవుడు చెప్పాడు కదా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పేసి, అంటే దేవుడితో నేను సమానం అన్నమాట అని చెప్పేసి అనుకున్నాడండి లూసిఫర్. ఇదే ఇప్పుడు కొంతమంది ఇట్లాగైపోతున్నారు అన్నమాట. ఇప్పుడు స్వామీజీలు వాళ్ళ మీరు చాలా చక్కటి జ్ఞానంగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతూ ఉన్నారు, జ్ఞానంతో చెప్తున్నారు, ఇలాగనగానే వాళ్ళ దేవుడు అయిపోతూ ఉన్నారు. ఓకే, పాస్టర్స్ ఉన్నాయి, ఎవరైనా మెచ్చుకుంటే కనుక నువ్వు చక్కగా పాడుతున్నావు, నువ్వు చక్కగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చక్కగా వాక్యం చెప్తున్నావు అనగానే పడిపోకూడదండి. కొంతమంది అలాగే అంటూ ఉంటారు. కొంతమంది యేసు ప్రభు ప్రసంగం చేసి నొచ్చుకున్నారు కానీ మెచ్చుకోలేదు. అవును కదండి, నొచ్చుకోవటం అన్నమాట. మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెబుతూ ఉంటున్నప్పుడు నొచ్చుకుంటారు. మనం అయితే కనుక మన జ్ఞానాన్ని నిరూపించుకోవాలి అని అనుకున్నప్పుడు, మనుషులు వెంటనే కదా అని ప్రార్థన చేసినప్పుడు, మనుషులు వెంటనే కదా మన పాటలు పడినప్పుడు హెచ్చించుకున్నట్టుగా చేసుకుంటే చివరికి నష్టం కలిగేది ఎవరికండి? మనకి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే, ఆయన చాలా చక్కగా క్యాష్ ప్లే చేసేవాడు. అయితేనే అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు అన్నమాట సభలో. అయితే ఒకడు ఆయన ఏం చేశాడంటే, సినిమాలు తీసుకుని వెళ్ళి సినిమాలను చిన్న చిన్న సీరియల్స్ కి, సినిమాలకి చిన్న చిన్నట్లు చూపించి చివరికి సినిమా ఫీల్డ్ లోకి తీసుకెళ్ళిపోయాడండి. క్యాష్, పెద్ద పెద్ద క్యాషులు కొరుక్కుని చివరికి సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాడండి. ఇక ఎవరైనా ప్రార్థన రండి బ్రదరు, మరి అక్కడ సభలు పెడుతున్నాం, ఇక్కడ మీటింగ్స్ పెడుతున్నాం, మీరు వచ్చి క్యాష్ వాయించాలంటే నాకు టైం లేదండి అని అనేవాడు. చివరికి ఏమైపోయి తెలిసిందండి, అతడు భయంకరమైన అప్పులు పాలైపోయి, భయంకరమైన వ్యాధులు బాధలు వచ్చేసి, భయంకరమైన చట్టాల వాటికి లోనైపోయి చివరికి చనిపోయే పరిస్థితి వచ్చినా అప్పుడు ప్రభుని తెలుసుకున్నాడు. అయ్యో నేను చాలా తప్పు చేశానండి. అంటే క్యాషియో ప్లేయర్, మంచి క్యాషియో ప్లేయర్, మా ఏరియాలో చాలా మంచి పేరు ఉన్నవాడు. కానీ చివరికి ఏమైపోయాడండి, నీవు చాలా బాగా వాయిస్తున్నావు అనగానే చివరికి అట్లాగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. అలాగే మనం ఎవరైనా మెచ్చుకోలేదని చెప్పి అనుకోకూడదు. అందుకని అంటాడు, మనుషులు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీకు శ్రమ అంటాడు. ఏమండి, మీ మనుషులు మీ మీద లేనిపోయిన మాటలు చెప్పినప్పుడు మీరు సంతోషించండి అన్నాడు. ఏమండి, కాబట్టి మనం ఏం చేస్తాం తెలిసిన, ప్రసంగం అయిపోయిన వెంటనే ఎవరైనా మనకు షేకండి చేస్తాను, చాలా బాగా చెప్పారు చెప్పేసాం, అలా ఫీల్ అవుతాం. నేను కూడా అప్పట్లో అలా ఫీల్ అవుతున్నాను, అయ్యేవాడిని ఇప్పుడు అవ్వట్లేదు. అలాగే కొంతమంది పాటలు పాడుతున్నా, చాలా బాగా పాడారని చెప్పేసి అలాగే అరిపోవాలని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది క్యాష్ ప్లే చేసి ప్లేయర్స్ ఏదైనా సరేనండి, దేవుడి యొక్క పని చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుడికి కానుకలు ఇస్తున్నప్పుడు కానీ మనము ఎవరైనా అప్రిషియేట్ చేస్తారో అయితే కనుక అప్రిషియేట్ వలన ఒక కొంతమంది పడిపోయే అవకాశం. కాబట్టి ఎవరైనా అలాగంటే దేవునికి స్తోత్రం అండి అని అనాలి. దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తున్నాం అని చెప్పాలి. గ్లోరీ టు గాడ్ అని చెప్పాలి. అంతేగాని నా జ్ఞానం, నా బుద్ధి, నా తెలివి అంటే ఇది ఇలాగే. సాతాను ఏమైపోయిందంటే దాన్ని బట్టి గర్వించిందంటే, పరిపూర్ణమైనటువంటి సౌందర్యం, పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి నీతి కలిగిన దాన్ని. కాబట్టి ఇక దేవుడితో నేను సమానం, అదిగో చక్కటి పాటలు పాడుతున్నాను, చక్కటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నాను, కాబట్టి ఇంకా నాకు దేవుడికి పెద్ద తేడా అంటూ ఏమీ లేదు అని చెప్పేసి అలాగ అనుకుని ఇక దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశాడండి. అది సాతాను చేసినటువంటి లేదా లూసిఫర్ చేసినటువంటి పని. ఇప్పుడు మనము యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోకి వద్దామండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం.
You said in your heart, I will నేను ascend ఆకాశం above. తెలుగులో ఇంగ్లీష్ చదవండి అదర్ తెలుగు చదవమ్మా. You said in your heart, I will ascend to heaven above the stars of God. I will set my throne on high. I will sit on the mount of assembly in the far reaches of the north. I will ascend above the heights of the clouds. I will make myself like the Most High. But you are brought down to Sheol, to the far reaches of the pit. Those who see you will stare at you and ponder over you. Is this the man who made the earth tremble, who shook kingdoms, who made the world like a desert and overthrew its cities, who did not let his prisoners go home? ఓకే, నెక్స్ట్ అండి. అక్కడ మీరు 15 వచ్చిన 16 వచ్చిన కూడా Yes, చదివారు సిస్టర్. Only 13 వెరీ and గుడ్. అక్కడ కూడా రాసుకోండి, ఎందుకంటే 13, 14, 15 కూడా కదా, 15 కూడా చదివారు. అంటే ఈ వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఏమన్నా కనుక, బట్ యూ లూసిఫర్ సెడ్ ఇన్ యువర్ హార్ట్ ఐ విల్ అసెండ్ టు హెవెన్. నేను దేవుని యొక్క సభాపర్వతం మీదకి వెళ్ళిపోతాను, మరి నేను ఆయనతో పాటు నా యొక్క సింహాసనాన్ని ఉంచుకుంటాను, అంటే ఆయనతో సమానంగా ఉంటాను అని కోరిక వచ్చేస్తుందండి. మనం ఎంత అందమైన వారం అయినా, ఎంత జ్ఞానవంతులమైనా సరే దేవునితో సమానంగా ఉండలేమండి, అది గుర్తుంచుకోవాలి. తోతలైనా సరే, మనుషులైనా సరే, జంతువులైనా సరే, ఏదైనా సరే నేను అని చెప్పేసి అనే అహంకారం మనకు రావడానికి వీల్లేదు. దేవుడు క్రియేట్ చేసినటువంటి క్రీచర్ అండి లూసిఫర్ అంటే, మనం కూడా అంతే. కాబట్టి దేన్ని బట్టి కూడా మనలో గర్వం రావడానికి వీలేదు. ఇప్పుడు ఏం జరిగింది ఎందుకని, నేను దేవుడితో సమానంగా ఉంటానని చెప్పేసి ఇంకేమంటదంటే ఎందుకని, ఐ విల్ సిట్ ఆన్ ద మౌంట్ ఆఫ్ అసెంబ్లీ ఇన్ ద రీసెస్ ఆఫ్ ద నార్త్. ఉత్తర దిక్కున ఉన్నటువంటి సభా పర్వతం మీద నేను కూర్చుని ఉంటాను, అంటే నన్ను ఎవరో కదిలించలేరు. మేఘముల మీదకి ఎక్కుదును. ఏమండి, ఉత్తర దిననున్న సభాపర్వం మీద కూర్చుంటాను, మేఘమండల మీదకి ఎక్కుదును. ఇంకా మేఘమండలికి ఎక్కుతుంది. ఇంకా నాకంటూ అసాధ్యమైనది ఏది లేదు అని అనుకుంటుంది. దేవునితో సమానంగా ఉన్నాను ఒకటి, రెండవది నాకంటూ అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం నాకు సాధ్యమై నాకంతా కూడా పూర్తిగా నాకు అంతా తెలిసిపోయింది అనుకుంటున్నాను. నన్ను మించిన అందంగా ఎవరికి నాకు లేదు, నేను వాయించినట్టుగా క్యాష్ ఎవరు వాయించారు అన్నట్లుగా అయిపోయింది అన్నమాట. అంటే ఏంటంటే విషయం ఏంటంటే కనుక, ఇంకా నాకు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, నేను దేవునితో సమానం అనుకుంటాను. ఏమంటే మనము ఇప్పుడు దానియేలు నీతిమంతుడు తీరులేదు, అలాగనే మరి పరిశుద్ధులు ఉన్నారు బైబిల్లో. అయితే వాళ్ళ నీతి కానీ వాళ్ళ యొక్క పరిశుద్ధత కానీ దేవుని యొక్క పరిశుద్ధత సమానం కాదండి. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా దేవుని యొక్క పరిశుద్ధత సమానం కాదు. మనకి ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు పూర్ణ జ్ఞానం అని చెప్తానంత మాత్రాన పూర్ణ జ్ఞాని అంటే ఏంటిది? దేవుని దూతగా నీకు ఉండవలసిన జ్ఞానం పూర్తిగా ఉంది. అది యు ఆర్ పర్ఫెక్ట్ స్టూడెంట్. నేను ఇంటర్మీడియట్ అంటే దాని అర్థం ఏంటి? ఇంటర్మీడియట్ లో నువ్వు ఒక స్టూడెంట్ గా పర్ఫెక్ట్, అది అంతేగాని దేవునితో కంపేర్ చేసుకుని దేవుని అంత జ్ఞానం నీకు ఉందని చెప్పి అర్థం మాత్రం కాదండి. అది మిస్అండర్స్టాండింగ్ చేసుకుందన్నమాట లూసిఫర్. అలా చేసుకున్నాడు. చివరికి అది 15వ వచనంలో ఏమంటాడంటే కనుక, చదవండి 15వ వచనం. పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ప్రకటన 12:4. His tail swept down a third of the stars of heaven and cast them to the earth, and the dragon stood before the woman who was about to give birth, so that when she bore her child, he might devour it. సరే, ఇక్కడ ఒక మాట, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు లేకపోతే కనుక దేవుని యొక్క దూతలు అక్కడి నుంచి పడిపోయి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే యేసుప్రభు కూడా ఉన్నాడు, ఆకాశం నుంచి సాతాను పడిపోవడం నేను ఏమండి 9th verse లో ఉంది సార్. 9th verse మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. 9th verse కూడా ఇక్కడ రాసుకోండి మీరు చక్కగా. ఇప్పుడు వడ్డించేవారు వడ్డిస్తే తినేవాళ్ళు కూడా తినాలండి చక్కగానే. ఆ తర్వాత ఫాలో అయ్యేవాళ్ళు ఇలా ఫాలో అవ్వాలి చక్కగా. 9th verse కూడా రాసుకోండి. రెవల్యూషన్ 12, 4వ వచనం, 9వ వచనం. భూమితో పాటు ఘట సర్పంతో పాటు ఇంకెవరు పడతారండి?
ఘట సర్పం పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు సార్, దాని దూతలు దాని దానితో దూతలు అంటే కూడా దాని పడద్రోయబడెను. ఫాలోవర్స్ అన్నమాట అండి. దాని యొక్క ఫాలోవర్స్ అంటే ఆ యొక్క మనం ఘట సర్పం అంటున్నాం కాబట్టి అదే అని అంటున్నాం. ఇప్పుడు ఆడపావైన మగపావైన అదే అని అంటాం కదా, అట్లా ఘట సర్పం అన్నమాట అంతే. కాబట్టి అదే అంటున్నాం, అంతే తప్ప నిజానికి సాతానుడు. మరి ఇతనికి ఫాలోవర్స్ ఉన్నారు అన్నమాట. కొంతమంది దూతలు, కొన్ని దూతలు ఇతనికి సహకారంగా ఉంటూ ఉన్నారు. ఇదిగో నేను దేవునితో సమానంగా ఉన్నాను, నా అందం ఓకేనా, నా జ్ఞానం ఓకేనా, నేను దేవునితో సమానం, ఓకే యు ఆర్ సో గుడ్, యు ఆర్ సో పర్ఫెక్ట్, యు ఆర్ సో నైస్ అనగానే ఈ యొక్క ఈ దూతలు అన్ని కూడా అలా చెప్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఫాలోవర్స్ చేసుకుని చక్కగా వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించడం మొదలు పెట్టి వాళ్ళని చక్కగా హెచ్చించడం మొదలు పెట్టింది. ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళందరూ కలిపి ఒక పార్టీ పెట్టేసుకుని పరలోకంలోనే దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం జరిగింది, నీకు ఆ ఆలోచన రాకమునిపే హృదయంలో వచ్చింది, నోట్లో చెప్తే వరకు అంతే, వెంటనే గెంటేసింది దేవుడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. అది గుర్తించుకోవాలి. భూమి మీదకి వచ్చేసింది. ఈ భూమి మీదకి ఇంకెవరు వచ్చేసారంటే కనుకండి, ఇంకా కొన్ని దూతలు వచ్చేసింది. భూమి మీద కొన్ని ఉన్నాయి, ఆకాశంలో కొన్ని ఉన్నాయి. ఇందాక చదివే కదంటే చీకటి బిలంలో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు యువకులకు రండి. ఇప్పుడు సాతానుడు ఎక్కడున్నాడు అంటే కనుక వాయుమండలంలో, ఆకాశంలో ఉన్నాడు. అలాగే భూమి మీదకు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్నాయని చెప్పేసి అన్నాను. ఇందాకడేమో ఎక్కడైతే 12-4 వచనాలు ఉన్నాయి, పాతాళంలో ఉన్నాయని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ యోధా పత్రికకు రండి, 9వ వచనం అది అక్కడ చదవము. 6వ వచనం చూడండి. ఏది సార్? రెఫరెన్స్ ఏంటి సార్? జూడ్ ఎపిసోడ్ ఆఫ్ జూడ్ 9 9వ వచనం 6 లో ఏమన్నది? 6 చదవండి సార్ ముందు. Jude 6. And the angels who did not stay within their own possession of authority, but left their proper dwelling, he has kept in eternal chains under gloomy darkness until the judgment of the great day. వెరీ గుడ్, మీరు బాగా చదువుతున్నారు చక్కగా. గ్రేట్ డే, జడ్జ్మెంట్ ఆఫ్ గ్రేట్ డే అంటే ఆ యొక్క మహా తీర్పు దినమునకు అలాగా దాచి ఉంచాడు. ఎక్కడ దాచి ఉంచాడండి? ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచినటువంటి దేవదత్తులను మహాదినమున జరుగు తీర్పు వరకు కట్టికి చీకటిలో నిత్యపాశములో వచ్చారు. కట్టికి చీకటి అనే మాట ఇంగ్లీష్ లో ఏమున్నది? Gloomy darkness. గ్లూమీ డార్క్నెస్, అయితే భయంకరమైనటువంటి చీకటి అనమాట. అంటే మన కంటితో మన వేలుతో మన కంటిని ఓడించుకున్నా సరే కనపడదు అనమాట. అంత డార్క్నెస్ అనమాట. అంత డార్క్నెస్ లో కొన్ని కటిక చీకట్లో ఈ యొక్క సాతాన్ యొక్క అనుచరులు, లేకపోతే లూసిఫర్ యొక్క అనుచరులు, దూతలు అక్కడ ఉన్నాయని గుర్తించుకోవాలి. ఆ తర్వాత ఆకాశంలో కొన్ని ఉన్నాయండి, అది కూడా చదువుతాం. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం. మీ నోట్స్ లోనే ప్రక్కన తెలుపు పేపర్, ఒక వైట్ ఉంటుంది కదండి పేపర్, దాన్ని రాసుకుని లేకపోతే నోట్స్ ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకా మంచిది. కొంతమంది నోట్స్ చక్కగా పెట్టుకుని ఫాలో అవుతున్నారు, కొంతమంది పేపర్ల మీద కూడా రాసుకుంటున్నారు. పెద్ద పెద్ద బాండ్ పేపర్లు పేపర్ తెచ్చుకుంటున్నారు, మంచిది. మొత్తం మీద రాస్తున్నారండి, సంతోషం. ఓకే, 6 అధ్యాయం తీసారండి. Is it 12, sir? వెరీ గుడ్. 12 చదవండి. For we do not wrestle against flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness, against the spiritual forces of evil in the heavenly places. హెవెన్లీ ప్లేసెస్ అంటే గనక ఆకాశ మండలము మీద ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. అంటే ఆకాశ మండలంలో కొన్ని దురాత్మలు అనేవి ఉన్నాయి. ఏమంటే అవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. భూమి మీద కొన్ని తిరుగుతున్నాయి, చీకటి బిలవలు ఉన్నాయి, అవి ఏమి తిరగట్లేదు అంటే అక్కడ బంధించబడి ఉన్నాయి. అయితే ఇవి ఏం చేస్తున్నాయంటే కనుక భూమి మీద ఉన్న తిరుగుతున్నవి ఏం చేస్తున్నాయి? డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎవరిని? మనుషుల్ని, ముఖ్యంగా మనల్ని కదండి. ఇప్పుడు ఇంకా యానిమల్స్ కూడా పట్టుకుంటాయి సైతాన్లు, అవునే కదా.
సైతాన్లు ఏ పని అన్ని దుర్మార్గ పనులను చేస్తాడు. సైతాన్ చేసేది ఆ పనులు అన్నమాట. సరే, ఎందుకు ఇప్పుడు ఇది చేస్తాడు? ఇప్పుడు బయటికి ఎట్టేసాడు కదండి. కాబట్టి కోపం వచ్చేసింది అనమాట. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుని మీద. లూసిఫర్ ఈజ్ యాంగ్రీ విత్ గాడ్. మరి ఈయన చేసే పని బాగుందా? నీకు పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ అందము, పరిపూర్ణమైనటువంటి స్థితిని నీకు ఇచ్చి, నీతిని ఇచ్చి, పరిశుద్ధతని ఇచ్చి, మరి నిన్ను ఒక హానర్, ఒక అథారిటేటివ్ గా ఉన్నటువంటి సుప్రీం ప్రివిలేజ్, ఒక గొప్ప ప్రివిలేజ్ నీకు ఇస్తే నువ్వేం చేసేదాన్ని? నేను గొప్ప అని చెప్పేసి నువ్వు అనుకున్నావు. చివరికి ఏమైపోయింది? నేను పడద్రోయటం జరిగింది. ఆ తర్వాత నెబుకద్నెజరు విషయంలో కూడా అలాగే జరిగింది. నా రాజ్యము నాది అన్నప్పుడు ఏమైపోయాడు? గడ్డి వేసాడు. అవునా కదా? ప్రపంచంలో మొట్టమొదటి రాజు ఎవరండి? గొప్ప రాజు కాదు, చక్రవర్తి. ఈయన చక్రవర్తి వేరు, రాజు వేరు. చక్రవర్తి అంటే కనుక మొత్తం ప్రపంచం అంతటా పరిపాలించాడు ఇంచుమించు. మరి అతన్ని గడ్డిపేసేటట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ బైబిల్ స్టూడెంట్స్ మనం కేవలం టీచింగ్ అని చెప్పేసి అనుకోవద్దు. దాన్ని కూడా మనం గ్రహించుకొని మనం ఎట్లాగా గర్వించకూడదు. మనకి ఏది ఉన్నా సరే దేవుడు ఇచ్చాడు అని చెప్పి, నేను ఏమై ఉన్నానో అది నీ కృపై ఉన్నానని పౌలు అన్నాడు. అట్లాగా మనం చెప్పుకోవాలండి. హిజ్కియా ఏం చేస్తాడంటే కనుక అది ఉంది ఇది ఉందని గర్విస్తాడట. చివరికి ఏమైపోతే అన్ని పట్టుకుపోతారు అన్నాడు. అవునా కదా? అనడం లేదా? యెషయా అన్నాడు కదా, ఇదిగో అన్ని కూడా పట్టుకుపోతాయి, నువ్వు గర్విస్తూ ఉన్నావు, నాది అని చెప్పేసి దేవుడు నాకు ఇచ్చాడని చెప్పేసి అనాలండి. ఓకే. ఆ తర్వాత కొంతమంది భార్యను బట్టి భర్తలు బట్టి గర్విస్తూ ఉంటారు. ఇది ప్రసంగం అని చెప్పి మీరు అనుకోవద్దు, కానీ ఒక్క మాటగా చదవండి. యెషయా గ్రంథం 8:18. అవునండి, కొంతమందికి కొరింథీ పత్రికలో చెప్పాడు, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా ఉండండి, భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్టుగా ఉండండి, పిల్లలు ఉన్నవారు పిల్లలు లేనట్టుగా ఉండండి, డబ్బున్న వాళ్ళు డబ్బులు లేనట్టుగా ఉండండి అంటే కానీ, అంటే లేనట్టుగా అంటే మొత్తం వదిలిపెట్టేవారు కాదు, కానీ అట్లా ఉండాలి ఆత్మీయ ఎదగాలంటే కనుక. ఇక అట్లనే పట్టుకుని అట్లనే చూసుకుంటా ఉండి ఆత్మ సంబంధమైన విషయాలు మర్చిపోతూ దేవుణ్ణి గణపరచడం మానేస్తూ, బైబిల్ చదవటం మానేసి, ప్రార్థన చేయటం మానేసి, చర్చికి రావటం మానేసి ఇట్లా చేయటం అనేది ఏమాత్రం మంచిది కాదు. అది విషయాలు, అది దాని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు 8:18 యెషయా. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను, అది దేవుడు నాకు ఇచ్చాడు అంతే. అలాగా అలాగే యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను. ఇట్లాగా అనుకోపోతే ఏమవుతుందో తెలిసినట్టే సైకలాజికల్ డిప్రెషన్ లో వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు ఒక ఆమె భర్త చనిపోయిందని చెప్పేసి ఆమె కూడా చనిపోయింది. అలాంటివి మనం వింటున్నాం కదండి. ఎందుకు అంటే కనుక ఇక వాళ్ళే లోకం అనుకుంటారు వాళ్ళు ఎత్తుకని, ఇక వాళ్ళకి దేవుడితో సమానం అనుకుంటారు అన్నమాట ఎత్తుకని. ఇంకా వాళ్ళే హైయెస్ట్ ఏంటంటే పొజిషన్ లో ఉన్నారు, నాకు వాళ్ళ తప్ప ఇంకెవరు లేరు ఇంకా అని చెప్పేసి అనుకుంటారు ఎత్తుకనండి. వాళ్ళని ఆ విధంగా పూజించేస్తారు అన్నమాట అండి. అది తప్పండి. మనకి దేవుడు ఇచ్చాడని గుర్తించుకోవాలి. లేకపోతే బ్రతకలేమండి. అంతే. కాబట్టి ఎక్కడ ఎంతవరకు అంటే అంతవరకే అంతే. దేవుడే నీకు ముందు, ఆ తర్వాత నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఉద్యోగం అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. లేకపోతే కనుక వాటి మీద డిపెండ్ అవుతుంది. అది తప్పది. మనుషులు నమ్మటం కంటే రాజులు నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించటం. కాబట్టి అంటే మనుషులు నమ్మొద్దు అని చెప్పేసి అట్లేదు, రాజులు నమ్మొద్దు అని అట్లేదు, కానీ వాళ్ళని ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం అది విషయం అండి. ఇప్పుడు నేను తొందరపడిన వాడనే నమ్మదగిన వాడు కాదనుకుంటున్నా అంటాడు. ఎవరు తొందరపడిన వాడనై ఎవరు నమ్మదగిన వాడు కాదని తొందరపడితే అనుకున్నాడు. ఎవరు నమ్మదగిన వాడు కాదు, నమ్మదగిన వాడు ఉన్నారండి. అలాగనే మనుషులు నమ్మాలి, మనం రాజులు నమ్మాలి, ఆశ్రయించాలి, కానీ ఎక్కువగా దేవుని ఆశ్రయించాలి, అది గుర్తించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలిసిన బట్ట అయిపోతున్నాం. ముందు మనకి ఫస్ట్ ఏదైనా నేసం వస్తే ఫస్ట్ డాక్టర్ గారికి గుర్తుకొస్తాం. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక వెంటనే మనము ఆమె దగ్గరికి, నా దగ్గరికి, పక్క దగ్గరికి వెళ్ళిపోతాం తప్ప దేవుని దగ్గరికి మాత్రం రావు. అన్ని అయిపోయిన తర్వాత పరమ తండ్రి, పరమ వైద్యుడు అని వస్తారు. అంటే ఏంటంటే కనుక దేవుడికి ఇవ్వాల్సిన పొజిషన్ దేవుడికి ఇవ్వట్లేదండి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ మనకి ఇవ్వట్లేదండి. అది సాతాను చేసింది, లూసిఫర్ చేసింది కనుక దేవుడికి ఇవ్వాల్సినటువంటి పొజిషన్ ఇవ్వలేదు. అసలు దేవుడి పొజిషన్ లో అతను ఊహించుకున్నాడు అది. అందు కాబట్టి పతనం అనేది వచ్చేసింది. అది గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, ప్రసంగాన్ని ప్రిపేర్ అవ్వమంటే కనుక నియాలజీ తక్కువ, థియాలజీ. నియాలజీ అంటే కనుక ఒక ఆయన చెప్పాడు, మోకరించి ప్రార్థన చేయడం. ఒక్కోసారి ఇప్పుడు మనం వాక్యం నేర్చుకుంటున్నాం కదండి, లూసిఫర్ గురించి చెప్పాలంటే కనుక మీరు చక్కచక్కమని చెప్పేస్తారు, కానీ అది అక్కడ అవసరమా కాదా అని చెప్పేసి తెలుసుకుని ముందుగా మోకరించి ప్రార్థన చేసుకుని, ఎక్కడైనా చర్చిలో కానీ లేదా పక్కలో కానీ వాక్యం చెప్పమన్నప్పుడు, దేవుడు చెప్పన్నప్పుడు, ప్రేరేపించినప్పుడు దేవుడిని అడిగి చెప్పాలి.
పాస్టర్ గారు అడిగినప్పుడు దేవుని అడిగి నేను చెప్తానని చెప్పేసి దేవుని అడిగి ప్రార్థన చేసుకుని దేవుడు ఏదైతే ప్రేరేపిస్తే అది చెప్పాలి. అంతేగాని నాకు థియాలజీ తెలుస్తుంది కదా అని చెప్పేసి చెప్పేయటం కాదు. దేవుని అడిగి మనం చెప్పాలి. దేవుడు చెప్పమందే మనం చెప్పాలి. ఎందుకంటే మన జ్ఞానం మీద మనం ఆధారపడకూడదండి. ఈ రోజున గొప్ప గొప్పగా బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు దేవుని సేవలో చక్కగా వాడబడతారు. కొంతమంది ట్రైనింగ్ చేసిన వాళ్ళు దారుణం అండి. వాళ్ళ వర్తీయులు చూస్తుంటే కనుక వాళ్ళ వ్యాపారాల్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, సంఘాలకు చర్చెస్ కూడా చూడట్లేదు, కనీసం వాళ్ళు చర్చిలో ఎల్డర్స్ కూడా ఉండట్లేదు వాళ్ళు. ఎందుకంటే కనుక యలోకమును ప్రేమిస్తూ కూడా మనము దేవుడు ఏదో మనకు కొంచెం థియాలజీ లేదా దైవ జ్ఞానం మనకు నేర్పడి ఇచ్చాడని చెప్పేసి ఆ జ్ఞానం చేత మనం విర్రవీగితే దేవుడి చేసిన పక్కన పెట్టేస్తాడు. ఓకే, వెర్రివారిని లోకంలో వెర్రివారిని జ్ఞానవంతులను చేతులు పంపించేసి వెర్రివారిని నిన్నుకున్నాడు అంటాడు. కాబట్టి నాలుగు మనం పౌలు అనే మాటకు తగ్గించుకునేవాడు అని అర్థం. కాబట్టి మనకు జ్ఞానం ఉందని చెప్పేసి అనుకోవద్దు, దేవుడి ఇచ్చిన జ్ఞానం అని చెప్పేసి అనుకుని దేవుణ్ణి గణపరచాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చి సాతాను చెప్పింది ఏంటంటే కనుక అవ్వ దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే కనుక మీరు ఇది తిరుదినమనా మీరు ఏమన్నదండి మన ఆంధ్రప్రదేశ్ నేర్చుకున్నది, మీరు దేవతల వలె ఉంది అక్కడండి. గాజ్ అని రాస్తుంది కదండి. దేవతల వలె మారుదురు అంటే అది ఏంటిదికి మీరు ఇంకెక్కడి నుంచి పూజింపబడతారు అని అర్థం కదండి. అంటే మనం ఇతరుల చేత పూజింపబడటము, ఇతరుల చేత గౌరవించబడటము ఇది మనం కోరుకోకూడదు. ఓకే, పూజింపబడటం చాలా తప్పు. మీరు గాడ్స్ వల్ల అయిపోతారు, మీరు దేవతల వల్ల అయిపోతారు అంటే ఇదే యాంబిషన్ ఎవరికి ఉందండి? పూజింపబడాలనే యాంబిషన్ లూసిఫర్కి ఉంది. ఆ లూసిఫర్కి ఉన్నటువంటి ఆ యాంబిషన్ ని వీళ్ళకి కూడా పట్టిస్తుంది. కాబట్టి దానికి అందరూ ఫ్లాట్ అయిపోతున్నారు. అందరూ కూడా శరీరాశ, అతిరాశ, జీవపు డంబం ఇవి దేవుని వల్ల కలిగినవా? చెప్పండి. కాదు. ఎవరి వల్ల కలిగినవి? ఇవి దేవుని వల్ల కలిగినది కాదు, సాతాను వల్ల కలిగిందండి. శరీరాశ పుట్టించాడు, ఇది తినేయాలి. నేత్రాశ పుట్టించాడు, అబ్బో చాలా బాగుంది. జీవపటం తింటే కనుక మేము దేవతల వల్ల అయిపోతాం. చూడండి, దేవతల వల్ల అయిపోయి ఏం సాధించారు చివరికి? దేవతల వల్ల అవ్వలేదు, ఏం అవ్వలేదు తిన వాళ్ళు కదా. మరి ఉన్న ఆ ఏదైనా తోట, ఆ పరలోకము అనే ఏదైనా తోటనోమో అది పోగొట్టుకుని సాతాను పోగొట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళ ఏదైనా తోట పోగొట్టారు, పోగొట్టాడు. అవునా కదండి. అది విషయం. అంటే ఇది ఏంటంటే కనుక కూసేగాడి తెచ్చి మేసేగాడి తెచ్చి అనుకుంటాడు. పాప వీళ్ళు ఏదో మంచిగా ఏదో తోటలో ఉంటారంటే కనుక వీళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తుంది. సైతాను పని అంతేనండి. కొంతమంది ఉంటారు చూసారా, ఇంట్లో పని చేయరాళ్ళు. కానీ ఇప్పుడు కొంతమంది డ్యూటీలు చేయరు సరికని, కానీ ఆ డ్యూటీ చేసేవాడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అట్లాగా సైతానుడు పని ఇది ఒకటి అన్నమాట అండి. కాబట్టి జాగ్రత్తగా మనం గుర్తించుకొని వాళ్ళు మనల్ని మాట్లాడితే దుష్టులు ఆలోచించుకున్నాడు పాపుల మార్గన నిలవక అపహాసులు కూర్చోట. ఎందుకంటే దుష్టుడు కదా, దుష్టు ఆలోచన ఇస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇది ఏం మంచి ఆలోచన కాదని చెప్పేసి దేవుణ్ణి అడిగి మనం నిర్ణయాలు తీసుకోవాలి. నేను అనుకుంటానండి, అవ్వాదాములు కనుక అప్పుడే కనుక ప్రభువానికి కనుక పిలిచి ఉంటే ఎంత బాగుండేది. అవునా కదండి. ప్రభువా సాతాను శోధించిన తండ్రి నువ్వు రా ప్రభు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా సహాయం చేసేవాడండి. అలా పిలవలేదు. మా జ్ఞానంతో జయించేద్దాం సాతాను అనుకున్నారు. ఏమనుకున్నారు? మా జ్ఞానంతో జయించేద్దాం అనుకున్నారంటే సాతాను జయించలేరండి. మీరు కానీ నేను కానీ ఇప్పుడు నేను ప్రొఫెసర్ని, నాకు బైబిల్ నేను చాలాసార్లు చదివేశాను, లేకపోతే చాలాసార్లు బైబిల్ టీచింగ్ చేస్తున్నాను అని నేను జయించేస్తాను అనుకుంటే ఇంకా దేవుడు అవసరం లేదు, పరిశుద్ధాత్ముడు అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు. అవునా కదా. అవసరం లేదండి. ఎప్పుడు కూడా అండి శోధనలు వస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన చేయాలి. వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదండి. ఎందుకంటే కనుక దేవుని చిత్తం చేయకోకుండా సాతానుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం దేవుని చిత్తం చేయకుండా, వాడు చేయట్లేదు, మనం కూడా చేయనివాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు తాచెట్టాకు పోతే వాళ్ళంతటిని కూడా పాడు చేసింది అన్నట్టుగా వాడు పాడైపోతూ మనలో కూడా బాగా చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మనము ఇది దైవ స్వరమా మానవ స్వరమా, ఇది దేవుని దర్శనమా లేకపోతే మనం సృష్టిందా? వాక్యాన్ని కూడా ఒకసారి సాతాను చీపెడతా ఉంటాడండి. యేసు ప్రభువుకి సాతాను బోధించాడు. అవునా కదండి. సాతాను బోధించడం లేదు చెప్పండి. నువ్వు ఇదిగో పలానా చోట వాక్యం ఉన్నది, నువ్వు ఏంటది పైనుంచి కిందకు దూకు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు అంటాడు కదండి. దూతలు పంపించి పట్టుకుంటాడు అంటాడు లేదా? అంటే వాక్యం కూడా తెలుసు.
కొండ మీద నుంచి కదండి, కొండ మీద నుంచి దూకాడు. యేసుప్రభుకి వాక్యం బోధిస్తున్నాడు ఎవరు? సాతాను. సాతానండి. అది గుర్తుంచుకోండి. ఎక్కడ ఉంది అది? మాథ్యూస్. ఆ ఒక్క వచ్చిన చదివండి సిస్టర్. మాథ్యూస్ చాప్టర్ 4. 41. Then he will say to those on his left, depart from me. కాదు, మాథ్యూస్ చాప్టర్ 4. The temptation that he has gone. Yes. 4:3. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెనగులట్లు ఆజ్ఞాపించుతాను. ఇంకా తర్వాత 5th లో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దురుకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అది వ్రాయబడి కూడా తెలుసు అంటే బైబిల్ కూడా సాతానికి తెలుసండి. అది సాతానికి బైబిల్ తెలుసు. నీకంటే బాగా ప్రసంగం చేస్తాడు, నాకంటే బాగా పాటలు పాడతాడు. ఇక్కడ చాలా మంది పాటలు పాడేవారు ఉన్నారు. వాళ్ళకంటే పాటలు బాగా పాడతారు సాతాను అండి. అసలు ఆయన పని అది పాటలు పాడటం, మ్యూజిక్ వాయించడం, అంతే కదండి. ఆడు ఆ 2 పనులు చేస్తాడండి. పాటలు పాడటం, సంగీతం వాయించడం, ప్రసంగాలు చేయడం ఇవన్నీ చేస్తాడు. ఒకటే చేయలేడు. ఏం చేయలేడు? ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేయడానికి రమ్మంటే కనుక ఆడాడు సాతాను. కొంతమంది ఉంటారు ప్రార్థనకు రండి అంటే కనుక రాదు. ఇప్పుడు చూడండి, చర్చెస్ లో కొంతమంది ఉంటారు, పెళ్లి అందరూ చేస్తారు, అందరూ చేస్తారు. అయితే కనుక పెళ్లికి వస్తారు, దినాలకు వస్తున్నారు, అంటే చనిపోయినప్పుడు వస్తున్నారు, అన్నిటికి వస్తారు. కానీ ప్రార్థన అని చెప్పండి, వస్తారా? రాదు. చెప్పండి సిస్టర్, మ్యూట్ పెట్టుకున్నాను. రాదు. అది ఎందుకు రారు? ఎందుకంటే కనుక అది సైతాన్ ఏం చేస్తుందంటే కనుక ప్రార్థన చేయనివ్వదు మన చేత. ఎందుకంటే వాడు చెయ్యడు, మళ్ళీ చేయనివ్వదు. అది మీరు కనుక ప్రార్థన చేసే దగ్గర సైతాన్ పనిచేయదండి. వాడు వెళ్ళిపోతాడు అన్నమాట. ఒక్కసారి కానీ పారిపోతాడు అంతే. మరి దేవునికి మొక్కాలి, దేవుని స్తుతించాలి అని అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోయింది. నువ్వు దేవునికి మొక్కాలి అంటే కనుక, బాబు దేవుని మొక్కడం నా వల్ల కాదని చెప్పి దేవుని మొక్కడం, దేవుని స్తుతించడం, దానికి అది చేయలేదండి. అది చేస్తే ఇంకా ఈ స్థితికి ఎందుకు వస్తుంది కదా? చేయలేకపోతావు అదనమాట. సరే, ఇది ఇప్పుడు మనం సాతాను గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకొక విషయాన్ని మనం చూద్దామండి. ఈ కొన్ని సందర్భాల్లో సార్ ఒక చిన్న డౌట్. కొన్ని సందర్భాల్లో నేను లైవ్ గా చూశాను, మా సిస్టర్ ఇన్ లా చాలా సిక్నెస్ తో బాధపడుతున్న టైంలో ఇట్లానే ప్రార్థన చేసినప్పుడు ఇంకెక్కువ వర్స్ట్ అయిపోయేది అనమాట. సో దానివల్ల ఆమె విశ్వాసం చాలా త్రుట్టిల్లడం జరిగింది. మళ్ళీ చెప్పండి సిస్టర్. ఇప్పుడు మనం కొన్నిసార్లు ప్రార్థనకు పిలిస్తే రారు అంటారు కదా సార్. అయితే కొందరికి ఒకలాంటి ఏమంటారు, మూఢనమ్మకం అనమాట. ఏంటి అంటే ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ శోధనలు వస్తాయి, ప్రార్థన చేయకుండా నార్మల్ గా ఉంటే మంచిగా ఉంటది అన్నట్టు. అట్లా నేను చాలా ఎగ్జాంపుల్స్ ని చూసాను సార్, చాలా దగ్గర నుంచి చూసాను. అది ఎందుకు ఉంటది? అంతే చెప్తున్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామంటో సాతానికి ఇంకా నీ మీద కోపం వచ్చేస్తుంది, నా మీద కోపం వచ్చేసి ఇక మనల్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ప్రార్థన చేయకుండా కేవలం ఉంటారు చూసారా, వాళ్ళ లోకరమంగా ఉంటారు చూసారా, వాళ్ళతో సాతాడు ఎలాగో నడుస్తున్నాడు. ఒక ఆయన అన్నాడంట, చెప్పండి. ప్రార్థన చేస్తున్నాము ఎందుకు వర్స్ అవుతుంది అంటే, ద రీజన్ ఈస్, ఇప్పుడు దేవుడు మనకి అన్ని విషయాలు చెప్పాడు కదా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు. మేబీ ఆ ఫెయిత్ వారిలో లేనప్పుడు ఒకళ్ళు అలా జరిగి ఉండొచ్చు. ప్రేయర్ చేయొచ్చు కానీ వారికి ఆ ఫెయిత్ లేదు కాబట్టి అది వర్స్ అవుతుందంటే కారణం ప్రేయర్ కాదు. వాళ్ళు చెప్పండి సిస్టర్. ప్రేయర్ చేస్తున్నా వర్స్ అవుతుంది సిచ్యువేషన్ అన్నారు కదా సార్ ఆ సిస్టర్. అవును. అవడానికి కారణం ఏంటంటే, ప్రభు ఎక్కడ స్వస్థపరిచినా ఏది చేసినా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని వారి ఫెయిత్ ని కూడా హానర్ చేస్తూ వచ్చాడు. ఒకవేళ వీళ్ళకి ఆ ఫెయిత్ లేదేమో అనేది నా ఉద్దేశం. అంతేనండి. ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఫెయిత్ ఉంటే ఫెయిత్ అవ్వటం, అదే కొంచెం శోధనలు వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రం దానికి ప్రార్థన వల్ల వస్తే చెప్పారు. కాబట్టి సాతానుడు అటాక్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో మరి అద్భుతం జరుగుతాయి ప్రార్థన వల్ల కదండి. ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు.
ఒకవేళ దేవుడి చిత్తం కాకపోతే జరగదు, కానీ మరీ ఎక్కువగా టెంప్టేషన్స్ వచ్చేయటం, మరీ ఎక్కువగా ఇబ్బందులు వచ్చేయటం అనేది జరుగుతుందంటే కారణము సాతానుడు దాడి చేస్తాడు అన్నమాట. ఇప్పుడు మేము సువార్త ప్రకటిస్తాము, ఇంటికి వెళ్ళిపోతాం, వెళ్ళిన తర్వాత సరిగ్గా ప్రార్థించుకుంటూ నిద్రపోయేటువంటి సైతాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాడు భయపెడతా ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటాడు. ప్రార్థన అనేది సాతాన్ని ఈ జయించడానికి మనం ఉపయోగించాలి. వాడు దాడి చేస్తుంటాడండి, ప్రార్థన చేసే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాడు, అది కరెక్టే. అదే సమయంలో మరి ప్రార్థన చేసేవాడి దగ్గర కూడా వాడు అంతమానం రాడండి. మరి అంతమానం చేస్తాడు సిస్టర్, అంతమానం వచ్చి డిస్టర్బ్ చేస్తాడా? సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు జరుగుతుంది తప్పండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతమానం వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడంటే మనకు కూడా సరిగ్గా విశ్వాసం కాదు, వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి. ఇప్పుడు ఒక ఆమె చెప్పింది, ఏమంటే ప్రార్థన చేసి ప్రారంభించామంటే హోటల్లో, కానీ హోటల్ అంతా కూడా నేను లాస్ చేసిందంటే అంతే కాబట్టి ప్రార్థన చేయకుండా స్టార్ట్ చేశాను. అది మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అదే ఇప్పుడు ఒక ఆమె ప్రార్థన చేసి హోటల్ స్టార్ట్ చేశాడు, హోటల్ పెట్టింది ఒక ఆమె విశ్వాసి, ప్రార్థన చేసి పెడితే వినపడుతుందండి? నాట్ క్లియర్. ఇప్పుడు వినపడుతుందండి? వినపడుతుంది సార్. రైట్. ప్రార్థన చేసే కారణంగా కొన్ని శోధనలు వచ్చినాయండి, కొంచెం నష్టాలు వచ్చినాయండి అన్నది. ప్రార్థన చేసి ప్రారంభించాం హోటల్లో, అయితే దగ్గర కొంచెం నష్టాలు వచ్చినాయి అన్నది. అయితే ఆ తర్వాత కొంచెం వాళ్ళు రికవర్ అయిపోయారు, అన్నీ అయిపోయినాయి. అయితే మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఆమె హోటల్ పెట్టాలనుకున్నది. అప్పుడు ఇదే గుర్తుకొచ్చిందట, అరే మనం ముందుగా చాలా నష్టపోయాం కదా, అందుకంటే ముందు నుంచి కూడా మనకు లాభాలు వచ్చేయాలని చెప్పేసి ప్రార్థన చేయకుండా స్టార్ట్ చేసిందట. వింటున్నారండి? వింటున్నా సార్. ప్రార్థన చేయకుండా స్టార్ట్ చేస్తే ఏమైందంటే పెట్టిన 2 రోజులు మొత్తం పోలీసులు వచ్చేసి ఆ హోటల్ మొత్తం కూల్చిపడేసారు. అమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు కట్టావమ్మా, ఇది హైవే రోడ్ ఇది అని చెప్పేసి. అంటే అక్కడ కొంచెం నష్టం వచ్చింది అని చెప్పేసి ప్రార్థన చేస్తే నష్టం వచ్చింది, ముందు చాలా ఇబ్బందులు పాలయ్యాము, ఆ తర్వాత రికవర్ అయిపోయి ఆ తర్వాత మంచిగా బాగుపడిపోయి అవి ఆ తర్వాత బాగుపడింది అవన్నీ మర్చిపోయింది. ఏమి ముందు మాత్రం కొంచెం ఇబ్బందులు వచ్చిందని చెప్పేసి గుర్తు చేసుకుని ప్రార్థన చేయకుండా స్టార్ట్ చేస్తుంది. మొత్తానికి హోటలే లేకుండా పోయింది. అలా కూడా జరిగింది, హోటలే లేకుండా పోయింది. ప్రేయర్ వల్లనే జరిగింది అనేది అనుకోవాలి. ఆ ప్రేయర్ చేయకపోవడం కారణంగా వచ్చిందంట కదా మీరు అనేది? ప్రేయర్ చేయకపోవడం కారణంగానే ఇలా వచ్చిందని నేను అంటున్నాను. అలా జరగడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో వాళ్ళు చూసుకోవాలి సార్. అంటే ఎట్లాగంటే అండి, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు, అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడండి. నాకు ప్రార్థన వద్దు, నాకు దేవుడు సహాయం వద్దు, నేను హోటల్ నడిపించేసుకుంటానని చెప్పేసి అంటే నువ్వు దేవుని పెట్టావు కదా, నువ్వు దేవునికి అన్ని చెప్పి చేయాలి. మరి కొంచెం హోటల్లో కొంచెం లాసెస్ అని జరుగుతూ ఉంటాయి. అలా జరిగినంత మాత్రాన దేవుడు వదిలిపెట్టేసడానికి కాదండి. మన వ్యక్తిగత జీవితంలో జరుగుతాయి, కుటుంబ జీవితంలో జరుగుతూ ఉంటాయి, పాస్టర్ గారులైనా సంఘంలో అయినా సరే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రం ఒకవేళ సాతాను వల్లే వచ్చిందేమో, లేదు దేవుడే పరీక్షించాడేమో బహుశా, లేదా మనుషుల వల్ల కలిగిందేమో, ఏం జరిగినా సరే మరి దైవ చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి. కానీ ఇలా ప్రార్థన మానేస్తే ఇంకా సాతాను మరీ ఎక్కువగా చేస్తారు, మనకి ఇంకా ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడండి. అది ప్రార్థన చేసే వాళ్ళ మీద సైతాన్ని దాడి చేయటం అనేది జరుగుతుంది ఒకటి. రెండోది ప్రార్థన సాతాన్ని దూరం చేస్తున్నది కూడా అది కరెక్ట్, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అనేది కూడా కరెక్టే. ఓకే ఓకే సార్, సిచ్యువేషన్స్ గుర్తు చేసుకోవటం అనేది, సిచ్యువేషన్ అనుసరించడం అనేది కూడా అసలు ఇది ఈ రైట్ ప్లేసా కాదా అని చెప్పి ఆలోచించడం కూడా కరెక్టే. ఓకే, అంటే ఒకప్పుడు అది పెట్టారు, ఎవరో పెట్టారు అన్నమాట అండి. పెట్టారని అక్కడ వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు, తీసేసుకున్నారని వీళ్ళు పెట్టారు. ఓకే, కానీ ఆ తర్వాత ఇది హైవే అమ్మ అని చెప్పేసి తీసేసారు వాళ్ళు వచ్చేసి. సరే ఆమె ఏమంటదంటే కనుక ఆవిడ ప్రార్థన చేయకుండా పెట్టామండి, అందుకని ఇలా జరిగిపోయిందేమని ఆవిడ అంటది. సరే, ఏదైనప్పటికీ కూడా ప్రార్థన చేయకపోవడం కారణంగా మన నష్టాలు కలుగుతున్నాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రార్థన వలన దేవుడు అద్భుతాలు చేస్తాడు, సాతాను దూరంగా ఉంటాడు, సాతాను క్రియలు చెయ్యం. మనం ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రేయర్ చేసినప్పుడు సిచ్యువేషన్స్ వస్తాయి అన్న ఒక కేసు కూడా మనకి బైబిల్ ఎక్కడ లేదు కాబట్టి. లేదండి, ఎక్కడ లేదు. కాకపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఉన్నది తప్ప దేవుడు ఖచ్చితంగా ఇబ్బందులు అంటే కనుకంటే ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ప్రారంభిస్తామంటే, ఉదాహరణకి బైబిల్లో ఎక్కడది జోబు అయితే అది సిచ్యువేషన్, స్పెషల్ సిచ్యువేషన్ అంట. ఎట్లాగంటే రేర్ సిచ్యువేషన్ అంటారు దాన్ని. అది ఎట్లాగంటే ఎప్పుడు కూడా దేవుడు సృష్టిస్తూ ఉండేవాడు, అరుణోదయం మొదలుకొని ఎప్పుడు కూడా చేస్తున్నాడు అని చెప్తారు. ఒక వచ్చి చదవండి, యోబు గ్రంథం 1:5. ఇప్పుడు ఈ సాతాను గురించి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి
అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. వెరీ గుడ్. నిత్యము చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? దేవుని అర్పిస్తున్నాడు. దేవునికి ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బలి అర్పిస్తూ ఉంటున్నాడండి. మరి అలాగ అర్పిస్తున్నటువంటి వ్యక్తి మరి నష్టాలకి లేకపోతే కష్టాలకి ఇబ్బందులకి సైతన శోధలకి వెళ్ళిపోలేదా అంటే దేవుడు పరిశుద్ధత వచ్చాడు. సాతాను వచ్చాడు, మరి రాఘవ రాలేదా, పిల్లలు చనిపోలేదా? సాతాను శోధిస్తూ ఉంటాడండి. దాన్ని మనం కాదని చెప్పేసి అనడానికి వెళ్ళలేదు. యేసుప్రభుని కూడా శోధించాడు కదా. యుద్ధ పర్మిషన్. మనము అది గుర్తుంచుకోవాలండి. దేవుడి యొక్క సావర్నిటీ అనేది మనలో ఉంది అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 13వ వచనం. 1 కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపములో తప్పించుకునే మార్గాన్ని కూడా, బయటకు వచ్చే మార్గాన్ని కూడా దేవుడు, ఆ శోధన నుంచి బయటకు వచ్చే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడండి. మనము భరించలేనంతగా దేవుడు శోధింపనివ్వడండి. నువ్వు కూడా దేవుడు తెలుసు. ఇదిగో నువ్వు వెళ్ళి యోబు యొక్క శరీరాన్ని ముట్టుకుని నువ్వు ఏదో ముట్టుతావు, ఏదో చెయ్యి, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవచ్చు. చూసారు, లిమిట్స్ పెట్టాడు కదా. అది లిమిట్స్ పెడతారు ఖచ్చితంగా. But sir, if it is in God's will, right, that something should happen, అంటే వాళ్ళని తీసుకొని అంటే మరణం సంభవించింది అనుకో, if it is in God's will, if that happens, ఇది మనం ఎట్లా అనుకుంటాం? నాకు అర్థం కాదు, చెప్పండి. గాడ్స్ విల్ అంటే ఎట్లాగండి? మరణం సంభవించితేనే. ఇప్పుడు ఒక రోగంతోని బాధపడిండే అంటే వాళ్ళు ఫెయిత్ఫుల్ గానే ఉన్నారు దేవునికి, ఓకే, దేవుడి మీద విశ్వాసం కూడా కలిగి ఉన్నారు. కానీ వ్యాధి చేత, బాధ చేత, రోగం చేత మరి సఫర్ అయ్యి అండ్ ఇంకా గాడ్స్ అంటే దేవుని చిత్తానుసారంగా మరణం సంభవించింది అనుకోండి, అప్పుడు ఇంకా అంటే ఇట్లా ఫెయిత్ లేదు తనకి, అందుకే ఇది ఎలా జరిగింది అంతే కదా మీరు అనేది. అంటే ఇది సైతాన్ వల్ల జరిగిందా లేకపోతే దేవుని వల్ల జరిగింది అంతే మీరు అనేది? ఓకే, ఒకటి చూడండి. ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చినే ఉన్నది లేదండి? ఎలీషా అంటే ఎలీషా ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్ మనకు తెలుసు కదండి. అయితే మరి ఆయనకి ఎలాగో ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే దాన్ని మనం జడ్జ్ చేయలేము. అయితే మనుషులు ఈ లోకం నుంచి ఏదో ఒకలాగా వెళ్ళాలి అంతే కదండి. అప్పుడు అవి అనారోగ్యమే కావచ్చు, లేకపోతే ఆయుష్ తగ్గిపోవటమే కావచ్చు, లేకపోతే గుండె ఆగిపోవటమే కావచ్చు. ఏమంటే మరి యాక్సిడెంట్ కూడా నమ్మాలి. ఆ మాటకు వస్తే కనుక యాక్సిడెంట్ వల్ల కూడా జరుగుతుంది. అంటే ఇదే అని చెప్పేసి అంటారు లేదండి. మనం యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు ఈ గాల్లో దెయ్యాల్లో తిరుగుతారు, అట్లాంటి మాటలు మనం మాట్లాడుకుంటాం. ఏదో ఒకలాగా ఏదో ఒక మీన్స్ ద్వారా దేవుడు తీసుకుంటాడు. దానికి ఇది సైతాన్దే అని చెప్పేసి మనం అనటానికి వీల్లేదు. అలాగని చెప్పేసి ప్రాణము తీసే అధికారము ఇప్పుడు సాతానికి ఉందా? లేదు సార్, ఎవరికి లేదు. అది గుర్తించుకో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సాతాను గురించి చెప్పుకుంటున్నాం కదండి. 2వ పేజీలోనే ఉండిపోయాం మనం. ఎందుకంటే సైతం చెప్పనట్లేదు అనమాట. అలాగ అనుకోవద్దు, అట్లాగా అనుకోవద్దు. ఎందుకంటే వాడు ఇట్లా చెప్పి సబ్జెక్ట్ సుమన్ అడిగిన సిస్టర్ కి ఒక మాట నేను చెప్పండి. అది విశ్వాసి అయిన తర్వాత మన ప్రాణాత్మ దేహాలు కంప్లీట్ గా దేవుని అధికారం కింద, దేవుని చేతిలో ఉన్నప్పుడు మనము ఏ విధము చేతనైనా చనిపోయినప్పుడు అది పనిష్మెంట్ అని మనం అనుకోవడానికి లేదు 100%. రెండవది, ఒకవేళ ఇన్ రేర్ కేసెస్ లో విశ్వాసులు పొరపాట్లు పాపం చేస్తూ అదే సిన్ లో కంటిన్యూ అవుతూ దేవుని దగ్గరికి రాలేని పరిస్థితిలో దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, వాళ్ళని సరి చేసి తీసేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల దేవుని నామానికి అవమానం కాబట్టి అవి కొన్ని కేసెస్ లో అలా జరుగుతాయి. కానీ మిగతా కేసెస్ లో వెన్ దే ఆర్ ఫెయిర్, అది మాత్రం దేవుని సమయం, దేవుని చిత్తం, ఆ విధంగా తీసుకోవటం అనేది నేను అనుకుంటున్నాను.
Thank you, sister. వెరీ గుడ్, చక్కగా చెప్పారు, చక్కగా, వెరీ గుడ్. సుజాత కదా చెప్పింది? ఎవరు చెప్పారు? సుజాత సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. ఇది ఎట్లాగా మంచి క్లారిటీ మీకు, మంచి ఈ బైబిల్ తెలుసమ్మా మీరు? లో చాలా మంది మీరు మరి మధ్యలో జాయిన్ అయ్యారు ఎందుకు సిస్టర్? నాకు తెలియదు సార్. అబ్బో, అయ్యో. మరి మీరు సెకండ్ సెమిస్టరా, థర్డ్ సెమిస్టర్ అదే కదా? అవును సార్, తెలుసు. ఆ ఫస్ట్ సెమిస్టర్ కూడా బుక్లు కొనుక్కోండి, ఏమైనా ఉంటే కనుక చదవండి. తెప్పించుకున్నాను సార్, మాక్సిమం కొంచెం తెప్పించుకున్నాను. తీసుకుని డౌట్స్ ఉంటే అడగండి. అటు గ్రీక్ పదాలు కానీ, ఈ ఓకే సార్, పదాలు కానీ, దాని అర్థాలు కానీ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు చెప్తున్నాము. సరే, థ్యాంక్ యూ సార్. ఎలాగ లాక్డౌన్ ఉన్నా, మీరు లాక్డౌన్ ఉన్నారా లేకపోతే డ్యూటీ చేస్తారా, వెళ్తున్నారా? సార్ మీరు ఫాస్ట్ గా మాట్లాడుతున్నారా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫాలో యూ. ఓహో, అట్లాగా. అంటే ఇప్పుడు అవి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే కనుక లాక్డౌన్ ఇంటికడే ఉంటున్నారమ్మా అన్న? ఎవరిని అడిగారు సార్? సుజాత గారు. ఇంట్లోనే ఉన్నాను సార్, ఇంట్లోనే. రైట్, కాబట్టి మీరు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉండమ్మా. సరే, Okay, sir. అంటే మీరు అదేదో ఫస్ట్ సెమిస్టర్ లో ఏం నేర్చుకున్నాము? సబ్జెక్ట్ ఏంటి? క్రిస్టాలజీ, అంతేనా? క్రిస్టాలజీ. ఓకే, సరే. ఇప్పుడు మనము 3వ పేజీలోకి వచ్చేద్దామండి. ఓకే, ఇప్పుడు దేవుడు సాతానిక అనుచరుని ఏం చేసాడు అనేది మనం ఉంచుకున్నాం కదండి, అది తెలుసుకున్నాం. కొంతమందినేమో పాతాళంలో, కొంతమందినేమో గాలి లోకంలో, వాయుమండలంలో ఉంచాడు, కొంతమంది భూమి మీద ఉంచాడు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు సాతాను ఈ లోకంలో ఎలాగొచ్చాడు? భూమి మీదకి వచ్చి అవ్వతో మాట్లాడాడు. ఆ తర్వాత అక్కడ పరలోకంలోనే కొంతమందిని అట్రాక్ట్ చేశాడు, అవును కదండి? అట్రాక్ట్ చేసి వాళ్ళు తీసుకొచ్చేసాడు. అలాగే ఎక్కడ అట్రాక్ట్ చేసి వీళ్ళు కూడా తీసుకుపోయాడు. ఎవరిని? మనుషులు కూడా తీసుకుపోయాడు. అది విషయం అంటే. అంతేకాదు, వాడు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా చేస్తున్నాడు, మరి దేవుని మీద అనుమానం వచ్చేటట్టు చేస్తున్నాడు. అవిశ్వాసం, అపనమ్మకం. ఇది నిజమా అని అన్నప్పుడు నిజమే అని వాళ్ళు అన్నారు, కానీ దేవుని మాటల కంటే సాతాను మాటలు నమ్మారు వాళ్ళు. ఆ తర్వాత దేవుని మీద అపనమ్మకం వచ్చింది, సాతాను మీద నమ్మకం వచ్చేసింది వాళ్ళకి, అవును కదండి? అంటే విశ్వాసంలో దిగజారిపోతున్నారు అన్నమాట. సాతాను ఏం చేస్తాడు? విశ్వాసంలో దిగజారేటట్లు చేస్తారు. అతను అనుమానం పుట్టిస్తాడంటే అతను దేవుని మాటలో అసత్యం అని చెప్పేసి అన్నట్లుగా నిరూపిస్తాడన్నమాట. ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి మాట్లాడి, అదిగో వాళ్ళ చూడు అలా జరిగింది, మరి ఇది ఇక్కడ ఇలా జరిగింది, కరోనా వల్ల ఎంతమంది చచ్చిపోవటం ఏంటి, దేవుడు ఉంటే కనుక ఇట్లాగా అంటా ఉంటారు. ఇప్పుడు యతిష్టులు అడగండి, అలా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు అన్నమాట. నా జీవితం ఇలాగైపోవటం కారణం ఏంటి, దేవుడు నన్ను ఎందుకు చేశాడు, దేవుడు ఉంటే కనుక ఇలా జరుగుతుంది, ఇట్లాగా ఏమండి. ఆ తర్వాత కొంతమంది అదిగో అక్కడ ఇలా జరిగింది, ఇది ఇక్కడ ఇలా జరిగింది, మరి దేవుడు ఉంటే ఇలాగ జరుగుతుంది, దేవుడు ఉంటే కనుక కనపడ్డా, ఎట్లాగా లేనిపోయినటువంటి రైట్. ఇప్పుడు కనపడుతున్నాము, రైట్. మీ ఎక్స్ప్రెషన్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి సార్ మీరు చెప్పేదానికి. అట్లాగా, ఓకే ఓకే. కాబట్టి అది బుక్ ఇక్కడ అడ్డొచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సాతానుడు ఈ విధంగా అండి విశ్వాసంలో దిగజారేటట్లుగా చేస్తాడు, దేవుని మీద అపనమ్మకం వచ్చేటట్లుగా చేస్తాడు. ఆ తర్వాత జీవపు డంబాన్ని సృష్టిస్తూ ఉంటాడు, లోక ఆశలను సృష్టిస్తూ ఉంటాడు. ఈ 3 పేజీలు అన్ని మూడు చూస్తున్నాం. ఆ తర్వాత చివరికి ఏం చేస్తాడంటే కనుక అండి, జడ్జిమెంట్లో తీసుకెళ్ళిపోతాడండి, తీర్పులోకి, శాపంలోకి తీసుకెళ్ళిపోతాడు. అతని యొక్క ఉద్దేశమే అది. ఇప్పుడు చూడండి 3వ పేజీలో ఇది ఒకసారి చదవండి సిస్టర్. కన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ అపీల్ ట్రయల్స్ రివీల్డ్ లూసిఫర్స్ న్యూ టైటిల్ సాటన్. చదవండి. Confirmation of this appeal trial is revealed in Lucifer's new title Satan, derived from the Hebrew meaning adversary, accuser. According to Zechariah 3rd chapter 1-2, Satan was the adversary of God's prehistoric trial and continues to act as the accuser of our brethren. Revelation 12th chapter 10th verse, he remains the irreconcilable enemy of God. Continue చేయమంటారా ఫాస్ట్ గా?
స్టక్ అయిందా సుజాత గారు? నాకేనా సార్ కి కూడానా? మాకు కూడా అలాగే ఉంది సిస్టర్, స్ట్రక్ అయింది. సార్ కి స్టక్ అయిపోయింది. Is sir there or he left? I think there is some battery problem. He has to come back. Okay, okay. Thank you. సార్ ది నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటామా? హీస్ నాట్ దేర్. సార్ వచ్చే వరకు సుజాత సిస్టర్ కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో. సిస్టర్ బాగానే చెప్తారు, పర్వాలేదు. సిస్టర్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. ప్లీజ్ క్యారీ ఆన్. కిరణ్ గారు కూడా వస్తలేరు, ఏమీ అసలు కనబడలేదు ఆయన. కిరణ్ గారు ఉన్నారా మీరు? బ్రదర్ కిరణ్ రానట్టున్నారు ఈరోజు ఆయన. చిరంజీవి అనే నేమ్ తో లాగిన్ అయ్యారు కిరణ్ గారు. ఓకే, ఉన్నారా? ఓకే ఓకే ఓకే, కొత్త మొబైల్లో ఉండొచ్చారేమో. రైట్ రైట్. ఆడియో లేదా బ్రదర్? ఆన్ చేసుకోవాలి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. కిరణ్ గారు కూడా బాగా చెప్తారు, ఆయన కూడా. శిరీష గారు అందరూ వెళ్ళిపోయినారు ఏంటండి? సార్ వచ్చారు. సార్ వచ్చారు. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదు ఉంటుంది సార్. అన్మ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు వినపడుతుందండి? ఓకే సార్. ఓకే, మంచిది మంచిది. సరే, ఇప్పుడు 3వ పేజీలోకి వచ్చే మనం ఇక్కడ సాతాను అంటే లూసిఫర్ అనే ఈ మాటను చూసారా? ఈ టైటిల్ కి హీబ్రూ పదం ఏంటంటే కనుక సాటన్, అంటే సాటన్ అని చెప్పేసి. ఇందక్కడ ఇంకొక మాట కూడా చదువుకున్నాం ఇందక్కడ. అయితే అడ్వర్సరీ అని చెప్పేసి, అక్యూజర్ అని చెప్పేసి అర్థం ఉందండి. ఒకసారి మీరు జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనం చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. అంటే ఏమని సాతాను అంటుంది? ఇంతకన్నా ఇక్కడ ఏమంటుందంటే
యెహోషువ మురికి వస్త్రాలు కలిగి ఉన్నావు, నీ నీతిమంతుడు కాదు, అట్లా ఏదో చెప్తుందన్నమాట అండి. అంటే సేవ చేసేవాళ్ళు, లేదా పరిచయం చేసేవాళ్ళు, లేదా దేవుని బిడ్డలు, నువ్వు దేవుని బిడ్డవా, నువ్వు దేవుని బిడ్డ దగ్గరికి ఎలా ఎందుకుంటుంది, అలాగే ఎందుకుంటుంది. నేను ఉదాహరణ చెప్తానండి. మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తీసుకొచ్చారు. ఆ టైంలోని మార్టిన్ లూథర్ని డిస్కరేజ్ చేయడానికి సాతాను ఎలా వచ్చిందంటే కనుక, అతను చదువుకుంటున్న ఆ ప్లేస్ కి, అంటే ఆ టేబుల్ దగ్గరికి వచ్చి మరి నుంచి మాట్లాడుతున్నమాట. ఇదిగో లూథర్, నీ పాపలు క్షమించబడాయి అనుకుంటున్నావా, నువ్వు నిజంగా రక్షించబడావు అనుకుంటున్నావా, నువ్వు నిజంగా పరలోకానికి వెళ్తావా, ఇట్లాంటి మాటలు మాట్లాడేస్తుంది డైరెక్ట్ గా. అప్పుడు వెంటనే మార్టిన్ లూథర్ గారు అక్కడ ఉన్న సిరాబుట్ని తీసుకుని వెంటనే సాతాను కొట్టాడు. ఇప్పటికీ కూడా నేను జర్మనీలో ఆ మార్టిన్ లూథర్ గారు ఎక్కడైతే కనుక అప్పుడు కూర్చుని ఉన్నాడో ఆ టేబుల్ దగ్గర, ఆ తర్వాత ఆ గోడ ఇప్పుడు కూడా అలా ఉన్నాయి, ఆ టేబుల్ కానీ ఆ గోడ కానీ. ఎందుకంటే కనుక ఆ సిరా మరకలు ఆ గోడ మీద అలా ఉన్నాయి. అంటే అది సాతాను అంటే ఆత్మ కాబట్టి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయి తప్పించుకుంది. తగలదనుకోండి. కాకపోతే ఆ విధంగా మార్టిన్ లూథర్ అన్నట్టు ఏమంటే కనుక, దేవుడు నన్ను క్షమించాడు, నువ్వు నాకు అనుమానం పుట్టించొద్దు, సాతానా పో అని చెప్పేసి గట్టిగా గద్దించాడండి. ఈ విధంగానే అపవాది అంటే అపవాదాలు మోపేవాడు ఒకసారి లేనిపోని చెప్తూ ఉంటాడు అనమాట అండి. లేనిపోని అపవాదాలు నిలుపుతూ ఉంటాడు అనమాట అండి. ఇప్పుడు ఒక ఉదాహరణ కంటే ఇప్పుడు యెహోషువ విషయంలో అలాగే అన్నాడు, మురికి వస్త్రాలు కలిగి ఉన్నాడు అది ఇది అని చెప్పేసి, వెంటనే దేవుడు ఆ మురికి వస్త్రాలు తొలగించేసి మంచి వస్త్రాలు వేసాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను యెహోషువ, భయపడదని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ తర్వాత రెవల్యూషన్ 12:10 చూడండి. అక్కడ కూడా అపవాది అని చెప్పి మన సహోదరుని మోసగించిన వాడు ఇక ఉండడు ఇంకా అంటాడు. 2:10 ప్రకటన గ్రంథం. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను, ఈ చదవడం ముందు 12:10 ప్రకటన మరియు ఒక గ్రంథం. గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. అది పడద్రోయబడి ఉన్నాడు. ఆ తర్వాత చీకటి బిలంలోకి వెళ్ళిపోతాడు. చివరికి ఏంటది చీకటి అగాధంలోకి వెళ్ళిపోతాడు అన్నమాట అండి. దాని ఏమంటారు, బాటమ్లెస్ పిట్ అంటారు. కానీ బాటమ్లెస్ పిట్ అంటే తెలుగులో అంతేనా, అగాధము. అగాధం, దానికంటూ బాటం అంటూ ఉండదండి కదా, అగాధంలోకి పాడేస్తాడు. అప్పుడంటే దేవుని రాజ్యం వస్తుంది, దేవుని పరిపాలన వస్తుంది. ఇంకా సాతానుడు ఎవరిని మోసగించాడు, ఎవరి మీద నిందారోపణలు చేయడం బస్సులు కూడా. ఇప్పుడు అది చేస్తూ ఉంటాడు అన్నమాట, నిందలు వేస్తూ ఉంటాడు అనమాట, ఆ అపవాదాలు మోపుతూ ఉంటాడు అనమాట. కొంతమంది చూడండి అపవాదాలు మోపుతూనే ఉంటారు. అలా చేశారంటే, ఈమె ఇలా చేసిందంటే, అలాగన్నారండి, ఇట్లా చెడగొట్టేయటం అన్నమాట. సంఘాలనే కానీ, ఇళ్లనే కానీ, గృహాలనే కానీ, ఆ తర్వాత ఏంటది కుటుంబాలనే కానీ, స్నేహాలనే కానీ చెడగొట్టేస్తూ ఉంటాడండి. అదంతా ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చి యోబు గురించి ఏమన్నది, ఆహా నువ్వు యోబుకి అన్ని ఇచ్చేవు కాబట్టి అన్ని ఇచ్చావు నువ్వు, అలాగే యోబు చుట్టూ ఏముంచావు, కంచె ఉంచావు. అన్ని ఇచ్చినప్పుడు మరి దేవుడు సృష్టించడా, దేవుడు సృష్టించాడు. అన్ని తీసేసి చూడు, ఏం పెద్ద భక్తిపడు ఏమి కాదు యోబు, మానేస్తాడు, నిన్ను వదిలిపెట్టేస్తాడు భక్తి అని చెప్పిస్తాను. చూడండి, దేవునికి ఇక్కడ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ దేవునికి సాతానికి వచ్చినటువంటి ఫైటింగ్ లేకపోతే ఆ వాగ్వాదంలో ఎవరున్నారంటే ఇక్కడ యోబు ఉన్నారు. యోబు భార్య కాదండి, అంటే యోబు భార్య ఆవిడ విసుగుపోయి దేవుడు వదిలిపెట్టేతన సంగతి తెలుసు. ఎవరికి? దేవునికి తెలుసు, అందుకబట్టి ఆవిడ సీన్లోకి రాలేదు, ఆవిడ గురించి పట్టించుకోలేదు. అంత బలహీనమైన ఘటన అంటే మరి ఆ విధంగా పడిపోతారేమో మనకు తెలియదు, కానీ కొంతమంది అలా ఉన్నారేమో, అది విషయం. అందుకని నేను ఎవరు కూడా అలాగ అనుకోకుండా అమ్మా, మీరు జ్ఞానవంతులు, మీరు పరిశుద్ధులు, మీరు మంచివాళ్ళు అయితే కనుక కొంతమంది అయితే కనుక దన్నమాట. అసలు యోబు భార్య ఏమన్నదండి, యోబు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పండి సిస్టర్ మీరు నోటితోటి, దేవుని దూషించి మరణం కమ్మను. అసలు చచ్చిపోమంటాం ఏంటంటే, ఎవరైనా భర్తను చచ్చిపోమంటారా? సరే చచ్చిపోమంటే ఇక నువ్వు బతకూడదు నీలాంటి అని చెప్పేసి, ఇంకోటి ఏమంటుంది తెలిసిన, దేవుని దూషించమంటుంది కదండి. మనం ఇక్కడ కంప్లీట్ గా నవ్వేది తెలిసినండి, సాతాను ప్రేరేపణ అన్నమాట. సాతాను ఆమె ద్వారా ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. ఏమని, యోబు నువ్వు దేవుణ్ణి
దూషించు అని చెప్పేసండి. దేవుడు దూషించటం, దేశించటం, ఏమంటే దేవునికి దూరంగా ఉండటం, ప్రార్థించుకోకుండా ఉండటం, బైబిల్ చదవకపోవటం ఉండటం, చర్చికి రాకుండా ఉండటం, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండకుండా ఉండటం, ఇవన్నీ సైతాను పనులు అన్నమాట అండి. మీరు చర్చ్ ఆఫ్ సాటన్ అని ఒకసారి కొట్టండి యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ. నేను చర్చ్ ఆఫ్ సాటన్ గురించి 2 మాటలు చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఆ సిలువ ఉల్టా ఉంటదండి. ఆ తర్వాత చర్చ్ ఆఫ్ సాటన్ సంఘము ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఉండండి 2 మాటలు మీకు చెప్తాను. మీకు శాటనాలజీలో ఇది శాటనాలజీయే. చర్చ్ ఆఫ్ సాటన్ గురించి కూడా మీకు చెప్పాలి. లాస్ట్ చాప్టర్ చెప్పాలనుకున్నాను కానీ సందర్భం వచ్చి కూడా చెప్తాను, అంతా చెప్పను. ఒక 2 మాటలు చెప్తాను, అది రాసుకోండి మీరు. చర్చ్ ఆఫ్ సాటన్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే అమెరికాలో స్టార్ట్ అయ్యిందండి. సాతాన సంఘాలు. ఇప్పుడు చెప్పండి సార్. ఇందాక శిరీష సిస్టర్ అడిగారు కదా, ప్రేయర్ లో ఉంటే చాలా వరీస్ వచ్చాయని. సేమ్ సిచ్యువేషన్ యోబు వాళ్ళ మిస్సెస్ ది కూడా అదే అనిపిస్తుంది. వాళ్ళది కూడా ప్రేయర్ఫుల్ లైఫే, కానీ వాళ్ళ వైఫ్ చచ్చిపోని చెప్తుంది. అంటే షీఈ్ ఆల్సో వరీడ్ కదా. వరీడ్ ఏంటండి? ఆ దేవుడు దూషించబడుతుంది, అది తప్పు కదండి. సరేలే, బాధ ఉండదని చెప్పేసి అనుకోదు. ఇంక బతకడం కలిసి చచ్చిపోవడం బెటర్ అలా కూడా అనుకుంటాం. ఒకసారి బాధ వచ్చినప్పుడు అలా అనుకోకూడదు. యాక్చువల్ గా దేవుడు ఉన్నాడు కదా మనకు అనుకోవాలి. కానీ ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది, నేను ఎందుకు పుట్టాను ఏంటి అని అనిపిస్తుంది. యోబు అలాగ అనుకున్నాడు, ఇర్మియా అలాగ అనుకున్నాడు అండి. అలా నేను ఎందుకు పుట్టాను బాధపడ్డారు వాళ్ళు. అయితే దేవుడు దూషించమని అనే మాటను చూశారు, అది ఖచ్చితంగా సాతాను ప్రేరేపడండి. అవును కదండి. ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథంలోని ఒకడు ఉంటాడు, అంటే క్రీస్తు విరోధి. వాడు ఎప్పుడు కూడా అంటే నా దేవుని దూషించే మాటలు మాట్లాడతాడంట. అవునా కదండి. ప్రకటన గ్రంథంలో మీరు విన్నారా అది? విన్నాను సార్, విన్నాను. అంటే పరిశుద్ధులు దూషించటం అనేది సాతాను యొక్క పనండి. అది వాడు క్రీస్తు విరోధి కాబట్టి అట్లా చేస్తున్నాడు. వాడు కూడా అలాగ మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా చేయిస్తాడు అన్నమాట. దేవుని ద్వేషించటం ఆ పనులు చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు యోబు భార్య అట్లాగా అన్నది కదా, నువ్వు దేవుణ్ణి దూషించు అని చెప్పేసి అంటూ ఉంది. నువ్వు చచ్చిపో అన్నమాట ఆ తర్వాత అంత, కానీ ముందైతే దేవుని దూషించు అంటుంది. అంటే అది సాతాను యొక్క ప్రేరేపణ. అంటే దేవుని దూషించాడు అనుకోండి, వెంటనే ఎవరు గెలిచినట్లు లెక్క? ఎవరు గెలిచినట్లు లెక్క అంటే అప్పుడు సాతాను గెలిచినప్పుడు. అప్పుడు ఏమంటది సాతాను వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, చూసావా నేను అన్నాను కదా, ఏమన్నాను? యోబు ఉట్టిగా ఉన్నాడేంటి, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి భక్తి కలిగి ఉన్నాడు, నేను చెప్పింది కరెక్టే కదా అంటాడు. కానీ దేవుడికి నమ్మకం ఉందండి ఎవరి మీద? యోబు మీద నమ్మకం ఉంది, యోబమ్మ మీద కాదు. యోబమ్మ అంట, మరి ఆవిడ పేరేంటో, పేరు తెలియదు మనకి. సరే, యోబమ్మ. అయితే కనుక ఇప్పుడు టీచర్ గారు అంటారు, సార్ అంటారు, టీచర్ మాస్టర్ అంటారు, ఆ తర్వాత టీచర్ గారు అంటారు. ఆవిడ టీచర్ పేరు చేయకపోతే సరే టీచర్ అన్నది సార్, అట్లాగా కదండి. సరే, ఏదైనప్పటికీ కూడా ఒకటి మాత్రం నిజం, సాతానుడు ఎలా శోధిస్తాడు అనే దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా చెప్పండి? అస్సలు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఎక్స్పెక్ట్ చేయగలిగాడు. అందుకనే సాతాను చేత శోధించబడుటకు అరణ్యంలోనికి ఆత్మచేత నడిపింపబడిను అని. అంటే సాతాను శోధిస్తాడన్న సంగతి తెలుసు యేసు ప్రభుకి, మనకు తెలియదండి. మనం ఒక్కొక్కసారి సాతాను ఇచ్చిన ఆలోచన ప్రకారం చేసి ఆలోచిస్తాము. అది సాతాను అనుకోకూడదు. ఒకసారి మనం ప్రార్థనలో కూర్చుంటే కానీ, వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ అప్పుడు తెలుసా, ఎట్లాగా ఆలోచించేమే, ఈ పని చేసేమని చెప్పేసి అట్లాగనమాట. సరే, ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఎంతగా ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ పరిశుద్ధ సహవాసం కలిగి ఉంటామో అంతగా మనం సాతానికి దూరంగా ఉండగలుగుతాం. సాతాన క్రియలను మనము జయించగలుగుతాం, నల్లిఫై చేయగలుగుతాం అండి. సరే, ఇప్పుడు ఎన్ని పేజీలు ఉన్నాము ఇప్పుడు? 3. అమ్మ మర్చిపోయి, మీరు పేజీ నెంబర్ వేసుకున్నారా బుక్ లోని? 3rd page. సరే, నేను అనేది ఏంటంటే కనుక కాంటెంట్స్ లో మీరు పేజీ నెంబర్ వేసుకోవాలండి. పేజీ నెంబర్ చేసుకోకపోతే మీకు పేజీ నెంబర్ చెప్పడం కూడా కష్టం అవుతుంది. లెసన్ చెప్తున్నప్పుడు కూడా పలానా లెసన్ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చెప్తానండి. నెక్స్ట్ సాటన్ స్ట్రాటజీ ఎన్ని పేజీల్లో ఉంది? పేజీ నెంబర్ పైన ఉంది సార్, పైన ఉన్నది కరెక్టే. కాంటెంట్స్ లో ఉన్నదా పేజీ నెంబరు? కాంటెంట్స్ చూసుకున్నారనుకోండి మీరు ఈజీగా తీసుకోవచ్చు. సరే, ఇది చెప్పాను. పేజీ నెంబర్స్ ఉన్నాయండి? కొత్త బుక్స్ లో ఉన్నాయి సార్, తెలుగు కొత్త పుస్తకం తెలుగులో ఉన్నాయి. కరెక్ట్, తెలుగులో ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఉన్నాయమ్మా? లేదు సార్. ఇప్పుడు మీరు
ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి. ఉన్నాయి సార్, ఇంగ్లీష్ లో ఉన్నాయి. లేదు లేదు సార్. అయ్యి బాబు ఏంటంటే బాబు కన్ఫ్యూజన్ నన్ను ఇలా అవును సార్, కాంటెక్స్ట్ లో లేదు. ఇది ఖచ్చితంగా కాంటెంట్స్ లో ఇది ఉండాలి, లేకపోతే మనం ఎక్కడెక్కడ చదువుతామండి. కాబట్టి మీరు ఏం చేస్తారు తెలిసిన కూర్చుని పేజ్ నెంబర్ చేసుకోండి అందులో. నేను చెప్పాలా లేకపోతే మీరు చేసుకుంటారమ్మా? చెప్పండి సార్ మీరు. సరే, ఇప్పుడు సాటన్ ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ పేజ్ నెంబర్ 1, ఆరిజిన్ ఆఫ్ డెమనిజం. ఉండండి, నేను పేజ్ నెంబర్ కంటే ముందుగానే ఈ ఒక్క వచ్చిన చదివేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోదామండి. దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ కనుక 3 పేజీలు అవగొట్టాలి. లేకపోతే నిజంగానే సాటన్ గాడి ఉందని చెప్పడం. రోమన్స్ 5:12 చదవండి ఒకసారి. రోమా 5:12. రోమన్స్ 5:12 అండి. Therefore, just as through one man sin entered into the world, and death through sin, and so death spread to all men, because all sinned. Okay. Satan's lead, Adam's disobedience condemned all mankind. ఒక్క ఆదామును శోధించి పడేయటం కారణంగా అందరిని కూడా సాతాను పడేసారండి. అంటే అందరూ కూడా ఆ స్వభావంతో పడడం కారణం ఎవరండి? సాతానే. అందుకనే దేవుడు ముందుగా ఎవరిని శపించాడు? పాపం ముగ్గురు జరిగిందిలేండి. అయితే కనుక ముగ్గురు మొదటివాడు సాతానుడు. కాబట్టి ఓకే, నెక్స్ట్ అండి, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ మ్యాన్ కైండ్. ద సబ్లైమ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ గ్రేస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ మ్యాన్ కైండ్. గాడ్ ద ఫాదర్ న్యూ ద ఎటర్నిటీ పాస్ట్ ద ఆడమ్ వుడ్ సిన్. ఇప్పుడు సాతాను ఇలా వచ్చి ఆదాము చేత పాపం చేసిన సంగతి దేవునికి తెలిస్తే తెలియదు? చెప్పండి. తెలుసండి. మళ్ళీనా అంటే ఇప్పుడు మన యాప్లో ప్రాబ్లమా, లేకపోతే కనుక మనలో ప్రాబ్లమా, మన ఫోన్లో ప్రాబ్లమా, లేకపోతే మన ఇయర్ ఫోన్స్ లో ప్రాబ్లం అంటారా? యాప్లోనే ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది సార్. మ్యూట్ అవుతుందా? మ్యూట్ లో పెట్టుకున్నారా? వాల్ పెట్టుకున్నారా మ్యూట్ లోనే? సార్ ఇప్పుడు ఎలా ఉందండి వాయిస్? వినపడుతుంటారా? ఇప్పుడు ఓకే సార్. సరే, ఇప్పుడు దేవునికి ఆదాము అవ్వలో తప్పు చేస్తారు, లేదా సాతానికి విధేయత చూపించి దేవునికి అవిధేయత చూపెడతారు అనే సంగతి తెలుసా అండి? తెలుసండి. అదే సమయంలో ఆదాము అలాగే సర్వ మానవుల పాపాల కొరకును దేవుడు యేసు ప్రభుని జగత్తు పునాది వేయబడకుని ఏర్పరచుకున్నాడా? ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడండి. అది రాస్తున్నది, బైబిల్ క్లియర్ గా రాస్తున్నది. అది ఎక్కడ రాస్తున్నాం? అది జెనిసిస్ లో రాస్తుంది. అది నేను తల మీద కొట్టును కదండి, అదేనా? అది అనే మాటకి ఏముంది అక్కడ? ఆయన అని చెప్తుంది కదా, 3:15 వచ్చింది. ఓకే, ఎవరో పిల్లలు చక్కగా వచ్చి పీరియడ్స్ చెప్పుకుంటున్నారు బాధలు. ఇప్పుడు నా బాధ వింటాం కొంచెం. ఇది వస్తే ఈ 3వ పేజీ వస్తే నేను మనశ్శాంతిగా ఉంటాను ఈరోజు. మనం చెప్పుకోవచ్చు. రెడెంప్షన్ గురించి ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. జగత్త పునాది వేయబడకు మునుపే మనము క్రీస్తునందు దాచబడి ఉన్నాము అనే మాట ఉంటుంది చూడండి. 15 జెనిసిస్ 3:15 లోనే ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఉంది కదా సార్? అది ఉన్నదండి, కరెక్ట్ గా. అది ఆయన నిన్ను తల మీద కొట్టును, నువ్వు మడ మీద కొట్టుదు అని చెప్పేసి ఉన్నది అక్కడ. అది అనే మాట కింద ఆయన అని చెప్పేసి ఉంటుంది, హీ అని చెప్పేసి ఉంటుందండి. అది కరెక్టే. ఇక జగత్త పునాది వేయబడక మునిపే అనే మాట మనం చూద్దామంటే, అంటే అప్పుడు ఇంకా ఆదాములో తప్పు చేశారు, ఈ సైతాన్ని మోసగించేసింది అప్పుడు అన్నట్టు దేవుడు అన్నమాట. అయితే కనుక ఇంకా ముందుకు మనం వెళితే జగత్త పునాది వేయబడక మునిపే అనే మాట ఉంటదండి. ఎక్కడంటే కనుక ఎఫెసీలో కదండి. మరి ఇప్పుడు 4-6 వచనం కలిసి ఉన్నాయండి. మీరు మరి నేను చదువుతున్నాను, 4-6 ఉన్నాయి కదండి. గట్టి చదివింది ఎవరైనా?
జగత్తు పునాది పడిన మాట చదవండి పోనీ. 5వ లైన్ అక్కడ చదవండి. ఎట్లనగా ఆ, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారం సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. జగత్తు పునాది వేయక మునిపే అన్నమాట అండర్లైన్ చేసుకోండి. ఏమండి అంటే దేవుడు యొక్క రక్షణ ప్రణాళిక, రిడెంప్షన్ ప్లాన్ అనేది ఎప్పుడు ప్రారంభించాడు అది విషయం. అదేదో సడన్ గా ఆదామవులు ఎంత తప్పు చేసేసారా, ఆ నోరాగిలించలే దేవుడు, నోరాగిలించడు, కళ్ళు పెద్ద చేసుకుని ఆయన బిఫోర్ క్రియేషన్ ఆయనకి అన్ని తెలుసున్నాం. ఆశ్చర్యపడి ఆయన అన్ని తెలిసినప్పుడు ఏమైనా ఆశ్చర్యపడతాం మనం? ఆశ్చర్యపడడం కదా, ఇలా జరుగుతున్న సంగతి తెలిసిన తర్వాత మనం ఎందుకు ఆశ్చర్యపడడం కదా. అలాగే దేవుడు కూడా ఆశ్చర్యపడ్డాడు. కానీ అక్కడక్కడనే మానవ పరిభాషలో దేవుడు ఆశ్చర్యపడేమో అని రాసి ఉంటది. వారు అవిశ్వాసులకు యేసు ఆశ్చర్యపడేమో అంటది. అంటే మనకు అర్థం కావడానికి ఉద్దేశించేంత మానవ పరిభాష దాన్ని హోమోమార్ఫిక్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే మానవ పరిభాష. యెహోవా హస్తము నన్ను బలపరిచదు అంటాడు. అక్కడ యెహోవా హస్తం ఇలాగ ఆకాశం నుంచి భూమి మీద చాచడం అర్థం కాదండి అక్కడ. అంటే మనకి ఇప్పుడు బలపరచడానికి ఏం చేస్తాడు, అమృతం ఏమనుకోదు దేవుడు ఇట్లాగా అంటారు కదండి. అట్లాగా అంటే బలపరచడం, ప్రోత్సహించటం. ఓకే సరే. ఇప్పుడు ఎనీవన్ కెన్ బి సేవ్డ్ బై ఫెయిత్ అలోన్ ఇన్ క్రైస్ట్ అలోన్. కాబట్టి క్రీస్తు యందు విశ్వాసం ద్వారా కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు సాతాను అంటే విశ్వాసం కాదట కదా సార్, ఓన్లీ కృపాట కదా. విశ్వాసం ద్వారా కృప చేతనా లేకపోతే ఓన్లీ గ్రేస్ సార్? బై గ్రేస్ త్రూ ఫెయిత్. అది కూడా చదవండి. ఇదే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇంగ్లీష్ లో చదవండి, తెలుగులో చదవండి. ఈ డౌట్ అసలు రాకూడదు మనకి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. 2:8 అండి. Ephesians 2. So by grace you have been saved through faith, and this is by grace, not God. By grace through faith you are saved. Right? Yes. కాబట్టి బై గ్రేస్ దేవుని కృప. తెలుగులో చదువుతున్నారు సార్. అవును. విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడి ఉంది. విశ్వాసము ద్వారా కృప, విశ్వాసం ద్వారానే కృప. అంతేనండి. కృప అంటే ఏంటండి? అన్మెరిటెడ్ ఫేవర్. వెరీ గుడ్. ఇది రైట్ డెఫినిషన్. అన్మెరిటెడ్ ఫేవర్ ఈజ్ కాల్డ్ గ్రేస్. అంటే నువ్వు గెలవలేదు, అయినా సరే నీకు బహుమానం ఇవ్వబడింది. అది విషయం. నువ్వు ఓడిపోతూ ఉన్నావు, అయినా సరే నీకు ఇవ్వబడింది. ఎలక్షన్ అనేది మీరు ప్రమోట్ చేస్తున్నారు సార్ మరి? ఓహో, ఎలక్షన్ అనేది ఉందండి. ఎలక్షన్ అనేది అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి, అది ఎవరు ఏర్పరచుకున్నాడో అది ఆయనకి తెలుసు కదండి. జగత్తు పునరుద్ధరణకి క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి కదండి. ప్రిడెస్టినేషన్ కదండి. అదే ఎలక్షన్ కానీ ప్రిడెస్టినేషన్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. అన్ని ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయండి. దాన్ని టులిప్ అంటారు. TULIP మీరు చెప్పే ఉంటారు ట్యుటోరియల్ క్లాస్ లోని. టీ అంటే యు అంటే అన్కండిషనల్ ఎలక్షన్, ఆ తర్వాత ఎల్ అంటే లిమిటెడ్ అటోర్న్మెంట్, ఐ అంటే ఇర్రెసిస్టెన్స్ ఆఫ్ గ్రేస్, నెక్స్ట్ పి అంటే ప్రీడెస్టినేషన్. కాబట్టి టులిప్ అది ఒక ఫ్లవర్ పేరు అని అలా పెట్టారు తప్ప నిజానికి అది గుర్తించుకోవడానికి అలా పెట్టారు అంతే. ప్రీడెస్టినేషన్ దేనికి సార్? సాల్వేషన్ కా లేకపోతే సాల్వేషన్ కి కాదు కదా సార్? ప్రీడెస్టినేషన్ అండి సాల్వేషన్ కి. ఇప్పుడు దేవుడు ఎందుకు సార్ అంటే రక్షించబడితే ఇంకెందుకు అంటున్నారా?
దేవుడు ముందుగానే ఎలక్ట్ చేస్తున్నాడు, ప్రీ డెస్టైన్ చేసుకున్నాడు అనేది అది రోమన్స్ 8:28 అనేది ప్రీ డెస్టినేషన్ సేవకు కావచ్చు కదా, ముందుగా నిర్ణయించుకున్నాడు ఆయన కొంతమంది. ఓహో, ఎవరినైతే కనుక ఏర్పరచుకున్న వాళ్ళు నీతిమంతులుగా తీర్చిన, ఎవరైతే నీతిమంతులుగా చేర్చిన అట్లా అదే వచ్చిన కదా మీరు చెప్పింది, వారిని మహిమపరిచను. రైట్ రైట్. అంటే మరి ఏర్పరచు సాల్వేషన్కి అండి, అది చక్కటి వరుస. మీరు మళ్ళీ చదవండి. ఇప్పుడు మనం సొటీరియల్ క్లాసులోకి వెళ్ళిపోతున్నాం. సరే వెళ్తాం, ఏం చేస్తాం? ఖచ్చితంగా మీకు డౌట్లు రాకూడదు, అనుమానాలు అసలు రాకూడదు. అసలు అమ్మో సాతాను అనుమానాలు రప్పిస్తూ ఉంటాడు. కాబట్టి అంటే మీ అనుమానాలు అలాంటివి కాదులేండి. ఎందుకంటే మీరు వాక్యం గురించి అడుగుతున్నారు. నన్ను బైబిల్ క్లాస్ సిస్టర్ సుజాత గారు మాట్లాడేది. సుజాత గారు నన్ను బైబిల్ క్లాస్ లో స్కెప్టిక్ గా పిలిచేవారు. ఎందుకంటే అనుమానస్తుడినా అని చెప్పేసి, అంటే తమ్ముడు లాగా అనమాట. కానీ అలా అడగటం కాదు కదా ఇలా చెప్పగలుగుతున్నాం, దేవుని స్తోత్రం కదా. అయితే మా సార్ అన్నారు అన్నమాట, ఏమనంటే కనుక విలియం కేరీ డౌట్లు అడుగుతుంటే కనుక అన్ని డౌట్లు అయ్యి అని క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ ఇసుకుంటున్నారు నీ మీద, వాళ్ళు అలాగే ఇసుకుంటారు, నువ్వు మాత్రం వాళ్ళు నవ్వుతున్నారని చెప్పేసి అనుకోవద్దు, వాళ్ళు హేళన చేస్తాను అనుకోవద్దు, నువ్వు డౌట్లు అడుగుతూనే ఉండను అన్నారు. కాబట్టి అడిగారు, కాబట్టి ఇప్పుడు ఈ రోజు మీ డౌట్ చెప్పగలుగుతుంది. సరే ఇప్పుడు తీయండి అమ్మా, రోమపత్రిక 8:28 వచ్చినాం. 28 అండి, 28:30 అండి. We know that for those who love God, all things work together for good. For those who are called according to His purpose. సమస్తమును కూడా దేవుడు జరిగించున్నాడు. ఓకే, నెక్స్ట్ 30 వచ్చినవండి, 30. And those whom He predestined, He also called. And those whom He called, He also justified. And ఒకసారి ఆగండి సిస్టర్. ఇప్పుడు those who are predestined by Him are called కదండి. అంటే ఈ ప్రీడెస్టినేషన్ అంటే దేనికోసం ప్రీడెస్టినేట్ చేసాడు? ఎవరినైతే గనక పిలిచాడో వాళ్ళని ముందుగానే. ఇంగ్లీష్ మళ్ళీ చదవండి. 28 చదవాలా సార్? చదవండి. అదే ఇప్పుడు మీరు దోస్ హూ ఆర్ కాల్డ్ అన్నారు, అదే చదవండి. 30 సార్. And those whom He predestined, He also called. అంటే ప్రీడెస్టినేషన్ ముందా లేకపోతే కాలింగ్ ముందా? కాలింగ్ దేనికి సార్? కాలింగే కరెక్టే, కానీ కాలింగ్ దేనికి? సాల్వేషన్ కా లేకపోతే సేవకా? రక్షణకే అండి, రక్షణకే అండి. అందుకనే ఇప్పుడు నీతిమంతులుగా తీర్చను అంటాడు. చూడండి అక్కడ ఎవరినైతే గనక ముందుగా నిర్ణయించనో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరు నీతిమంతులుగా తీర్చనో మహిమపరచను. ఎవరినైతే గనక పిలిచి ఏర్పరచుకున్న వారిని ముందుగా పిలిచాను. అది అంటే ముందు ఏర్పరచుకోవటం లేకపోతే ముందు పిలవటం అండి? పిలవడం, ఏర్పరచుకోవడం. రైట్ అండి, ఏర్పరచుకోవటం ఫస్ట్ అండి. నెక్స్ట్ అది ఏర్పరచుకున్న తర్వాత పిలుస్తారు. తల్లి గర్భమందు నేను ప్రతిష్ఠించాను అంటాడు కదా సార్ ఇర్మియాతో. అది ఏర్పరచుకున్నాడు కదండి, ఏర్పరచుకున్నాడు కదా. రైట్ ఏర్పరచుకున్నాడు అండి. ఏర్పరచుకున్నది ఇర్మియాతో ఏం మాట్లాడుతున్నాడు సార్? రక్షణ కొరకు కాదు, పని కొరకు ఏర్పాటు చేసుకున్నాను, ప్రతిష్ఠించాను అంటున్నాడు కదా. కాలింగ్ ఫర్ సర్వీస్, ఇట్స్ నాట్ కాలింగ్ ఫర్ సాల్వేషన్. దేవుడు లోకంను ఎంతో ప్రేమించను అన్నప్పుడు ప్రీ డెస్టినేషన్ మనం ప్రమోట్ చేస్తే దేవుడు లోకంలో కొందరిని ప్రేమించను, కొందరిని ఏర్పాటు చేసుకున్నాను అనే చెప్పాలి. కానీ దేవుడు లోకంను ప్రేమించను, తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతి వాణిని ఆయన రక్షిస్తాడు అన్న స్టేట్మెంట్. ఇది పెద్ద అబ్బో, మీరు మామూలుగా నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. ఇది చిన్న విషయం కాదు. నా క్లాస్ కొంచెం సార్. అవును, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ కావాలి కదా. సరే చెప్తాను చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే తెలిసిందే కొంచెం మనకి, దానికి కన్ఫ్యూజ్ చేసి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే ఉన్నది పోతుంది. అదే అందుకంటే ఏం లేదు సార్. కన్ఫ్యూజ్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాము, సబ్జెక్ట్ మారిపోతుంది దగ్గరికి. అంటే నా సజెషన్ మాకు తెలిసేదే కొంచెం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది బాగా బైబిల్లో ప్రావీణ్యంలో ఉంటున్నారు. కొంచెం వాళ్ళు తెలిస్తే కొంచెం వాళ్ళు తగ్గుకుంటే మంచిది. ఎందుకంటే మీరు చెప్పింది మేము వినడానికి మాకు ఆస్కారం ఉంటుంది. అది మీరు అంటే ఎవరో ఫీల్ అవుతున్నారో నేను చెప్పట్లేదు, కానీ మాకు తెలిసింది కొంచెమే మీ దగ్గర నేర్చుకుంటున్నాం మేము. మాకు ఇంకా పూర్తిగా తెలీదు. మీకు తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటే మీకు తెలుసుంటే కామ్ ఉండండి ప్లీజ్. అవునండి. అంటే సిస్టర్ ఇప్పుడు ఏంటంటే కనుక ఒకసారి నా నంబర్ అది ఏంటంటే మాకు తెలిసిందే కొంచెం మర్చిపోతున్నాం మేము.
అవునండి, కొంచెం సబ్జెక్ట్ అంటే డివేట్ అవుతుందని చెప్పేసి బ్రదర్ ఫీల్ అవుతారు. రెండోది కనుక మనకు సబ్జెక్ట్ కూడా అవ్వాలి కదా, అది కాబట్టి ఖచ్చితంగా అది మీరు ఏం చేస్తారంటే కనుక మీరు సార్ నా ఫోన్ నెంబర్ తీయండి సుజాత గారు. సార్ నా నంబర్ తీసుకోండి 709. సార్ చెప్పండి. మీలాంటి వారు కావాలి కూడా నాకు ఖచ్చితంగా, ఎందుకంటే మనకు ఇప్పుడు అసలు పని లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా థియాలజీ బాగా నేర్చుకోవాలి మనం. పర్సనల్ గా ఎన్నైనా డిస్కస్ చేసుకోండి సార్, నేను కాదంటలేదు. మాకు తెలిసిందే కొంచెం. అవును కరెక్ట్. నంబర్ గ్రూప్ లో ఉంది సార్, మీ నంబర్ గ్రూప్ లో ఉంది సార్. అవునండి, ఓకే సిస్టర్, మీకు నంబర్ తెలిసింది కదండి. సార్ ఆయన ఒకసారి చెప్పండి సార్. 709. నేను పర్సనల్ గా మాట్లాడొచ్చు సార్, తప్పేం లేదు. ఖచ్చితంగా మాట్లాడండి. 536 709 536. అదేలేండి, అంటే సిస్టర్ ఇప్పుడు అదే క్లాస్ కదా మనం మాట్లాడదాం. 709 536 2921. అవునండి, క్లారిటీ ఉండాలనేది మీ ఆలోచన, మంచిదే. సరే, ఇప్పుడు ఎందుకంటే మరి అంత డెప్త్ లేదు కదా సిస్టర్, నాకు ఉన్నది కొంచెం కదండి మాకు, కాబట్టి మీరు అది చెప్తుంటే మాకు సరిపోతుందండి. ఇంకా డెప్త్ ఉన్న వాళ్ళకి అయితే కనుక అలా డెప్త్ చెప్పండి. బ్రదర్ మాకు కూడా చక్కగా మాట్లాడారు కాబట్టి, అంటే అందుకోలేం కదా మేము అని అంటున్నారు. మంచిది, దీన్ని ఈ సబ్జెక్ట్ ని ఎంతవరకు ఉంచడానికి కూడా అంటున్నారు. మంచిది. ఇప్పుడు నేను ఎవరిని హత్య చేయడం గురించి ఉద్దేశం కాదు సార్, నేను ఎవరిని హత్య చేయడం అంటే నాకు తెలిసిందే కొంచెము, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను ముందు నుంచి మర్చిపోతున్నాను. ఇంకా అంటే వాళ్ళు మేడం సుజాత అన్ని బాగా తెలుసు, అన్ని బాగా వచ్చు, కాదని అంటలేదు, కానీ కొంచెం మాట్లాడలు కూడా అప్పుడప్పుడు అర్థమయ్యేటట్టు కూడా ఉంటే బాగుంటది కదా ఉద్దేశం, అంతే. నేర్చుకుంటున్నాను మీతో పాటు బ్రదర్. అవునవునండి, ఓకేనండి. ఇప్పుడు మనం నా నెంబర్ తీసుకుంటే 709 536 2921. నేను ఏ పాయింట్ మాట్లాడినా అది అందరికి యూస్ఫుల్, అందరికి ఆలోచించాలి, అందరికి అంటే బ్లెస్సింగ్ ఉండాలనే తప్ప నాకు కూడా ఏం తెలియదు సార్. నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని డౌటే అడిగాను. డౌట్ అవునండి. ఇప్పుడు ఎందుకంటే నేను కూడా ఇలాగే డౌట్లు అడిగి ఉండేవాడిని. ఖచ్చితంగా మనం చేద్దాం. సరే, ఇప్పుడు సిస్టర్ మాకు ఒకసారి చివరిగా మత్తయి సువార్త ఇది 2 కొరింథీ 2 అధ్యాయం. సార్ మీరేమనుకోకపోతే చెప్పండి సిస్టర్. ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయాము, ఆ టాపిక్ ఎక్కడో చెప్తే బైబిల్ ఓపెన్ చేద్దామని. 4th పేజ్, 2 Corinthians పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ లో అండి, మనకి ఇచ్చిన మెటీరియల్ అండి. మనం 3rd పేజీలో ఉన్నామండి. 3rd పేజీ మనం రోమన్స్ 5:12 చదువుకున్నాము. ఆ సాతాను వలన ఆదాము ద్వారా మనందరికీ కూడా పాప స్వభావానికి వచ్చింది. అయితే దేవుడు మనందరిని ముందుగానే క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. అది రిడెంప్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. సరే, ఇక్కడికి 3 పేజీలు అయినాయి ఈ రోజుకి. నేను పేజీలు ఎక్కట్టుకుంటాం అనేది కాదు, కానీ అంటే కనీసం పేజీలు కూడా అవ్వాలి కదా. ఇప్పుడు పేజీలు కూడా అవ్వాలనే ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే కనుక అండి, ఇక్కడికి రండి, ఒకసారి కాంటెంట్స్ లోకి రండి. మీరు పేజ్ నెంబర్ చేసుకోండి, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. ఒకటి, ద ఆరిజిన్ ఆఫ్ డేమనిజం, అది పేజ్ నెంబర్ 1 అండి. సారీ, నెక్స్ట్ So 4 to 6, sir. Saturn, the prince of darkness, అది 1. Saturn strategy, counterfeiter, అదేమో పేజ్ నెంబర్ 4. నెక్స్ట్, the god of this age, పేజ్ నెంబర్ 6. నేను ఇంగ్లీష్ బుక్ లో చెప్తానండి. the god of this age, పేజ్ నెంబర్ 6. నెక్స్ట్, Saturn's soldiers, పేజ్ నెంబర్ 9. ఫాలో అవుతున్నారండి? Yes sir. Saturn's soldiers, పేజ్ నెంబర్ 9. నెక్స్ట్ అండి, డేమన్ ఇన్ఫ్లుయెన్స్, చాప్టర్ 2 సార్. 12, పేజ్ నెంబర్ 12 అండి. చాప్టర్ 2 అని చెప్పి పేజ్ నెంబర్ చాప్టర్ 2, వెరీ గుడ్. చాప్టర్ 2 అండి, పేజ్ నెంబర్ 12, డేమన్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, నెక్స్ట్, డేమన్ ఇన్ఫ్లుయెన్స్ వర్సెస్ డేమన్ పొజెషన్. yes sir. 15 పేజ్. పొజెషన్, 15 పేజ్ నెంబర్. నెక్స్ట్, కింగ్ సాల్ అండ్ డేమన్ ఇన్ఫ్లుయెన్స్, 16 అండి, 3rd పేజ్ చాప్టర్.
Avenues to demonism. Page number 18. Idolatry. 19. Divination. 22. Divination. 22. Babylonian wizardry. 24. Oracular predictions. 24. Wizardry 24, predictions కూడా 24 అనండి. Necromancy 26. నెక్స్ట్ అండి Angastremothus demon. 29. Witch of Endor 30. The Crisis 32. The Cry for Help 33. The scenes that went wrong 35. Witchcraft 37. Misuse of the Mosaic law 38. Salem witch trials, page number 39. 38 అండి, 38. Salem witch trials 38 అండి. 38. Drug addiction 39. The phallic cult 40. Mysticism 43. Very good. 43. Astrology 44. Devices of the devil 44. Again same page అన్నమాట. Astrology లోనే devices of the devil అని ఉన్నది. 44. Next అండి chapter 4. Demon possession 46. Yeah. Next అండి manifestations of demon possession, demon induced mental illness 47. Demon induced physical illness 51. Yeah, very good. 51. Casting out demons 52. Casting out demons by Jesus Christ 53. By the disciples 56. Jesus Christ 53 అండి. By the disciples 56. By the apostles 58. Very good. The fallacy of exorcism 62. Am I right? Yes, sir. 62. Next, chapter 5 అండి. Defense against demons. Defense against, very good, 67. Next, defensive armor 69. Very good. Next, the antidote for demonism 72. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చర్చ్ ఆఫ్ సాటన్ రాసుకోండి. చాప్టర్ 5, 6 అని రాసుకొని చర్చ్ ఆఫ్ సాటన్ మీరు దీంట్లో లేదండి ఇది. దీని మీద మీకు ఒక 5-6 పేజీలు కనీసం మీకు ఇవ్వాలని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు కూడా అంటే మీరు రాసుకోవాలి బ్రదర్. అది ఎట్లాగంటే 74లో మీకు ఇది ఉంది, ఎపిలాగ్ ఉంది 74 యాక్చువల్ గా. గ్లోసరీలో 76 ఉన్నదండి. మీరు 2 పేజీలు
మరి మీకు వాట్సాప్ లో పెడితే మరి మీకు అందుతుంది అనుకుంటాను. బహుశా మీరు తీసుకుని దీనికి అంటించుకోవటం, లేకపోతే నేను నోట్ చెప్పేస్తానులేండి. ఇది కూడా ఇక్కడ వైట్ పేపర్స్ ఉన్నాయి కదండి, ఇంగ్లీష్ బుక్, తెలుగు బుక్ ఉన్నాయి. తెలుగు బుక్ కూడా వైట్ పేపర్ ఉందమ్మా. ఉంటే కనుక అంటే ఒక సైడ్ వైట్ పేపర్ ఉంటుంది కదండి, అట్లాగా మీరు రాసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు మనకు వన్ సైడ్ నోట్ బుక్స్ అది ఉండి అప్పుడు వన్ సైడ్ నోట్ బుక్స్ ఉన్నాయండి, వన్ సైడ్ నోట్ బుక్స్ అంటే ఉన్నాయి కదండి. అట్లాగా ఓ పక్కన మనకి చక్క ఇచ్చారు, చక్కగా నోట్స్ రాసుకోవడానికి ఈ పక్కన ఇచ్చారండి, అక్కడైనా మీరు రాసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ బుక్ లో మాత్రం ఉండాలండి, ఎందుకంటే ఈ డెమనాలజీలో అదొక భాగం అన్నమాట. ఖచ్చితంగా మీరు తెలుసుకునే ఉద్దేశం చేత అది పెట్టాం. ఇంకో విషయం చెప్పాలంటే కనుక డెమనాలజీ అనే దానికంటే ఏంజిలియాలజీ అనే మాట ఇంకా దీనికి మేము న్యాయం చేయాలనుకుంటున్నామండి ఆ పేరు పెట్టి. ఎందుకంటే కనుక అసలు యాక్చువల్గా ఇప్పుడు కేవలం మనం బ్యాడ్ ఏంజిల్స్ గురించి నేర్చుకుంటున్నాం, అవును కదండి. ఇప్పుడు బ్యాడ్ ఏంజిల్స్ లూసిఫర్ గురించి తెలుసుకుంటున్నాం. మరి ఏంజిల్స్ చాలా ఉన్నాయి, ఇంకా ఏంజిల్స్ ఎన్ని ఉన్నాయండి? గుడ్ ఏంజిల్స్ చాలా ఉన్నాయి కదా, గాబ్రియల్ కానీ మికాయల్ కానీ. మరి వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలా. గుడ్ ఏంజిల్స్ అంటే ఏంజిలియాలజీ అంటే దూత శాస్త్రము అని పెట్టి గుడ్ ఏంజిల్స్, బ్యాడ్ ఏంజిల్స్ అని చెప్పేసి అట్లా పెట్టుకుని గుడ్ ఏంజిల్స్ ఏం చేస్తాయి, బ్యాడ్ ఏంజిల్స్ ఏం చేస్తాయి, మీకు టైం ఉంటే అది కూడా చెప్తాను, అది కూడా రాసుకోండి. ఏంటిది ఏంజిలియాలజీ అని చెప్పి రాసి మనం బ్యాడ్ ఏంజిల్స్ గురించి ఎలా తెలుసుకోవడానికి బుక్ అంతా అదే. ఇక గుడ్ ఏంజిల్స్ గురించి ఒక 2-3 పేజెస్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు అది కూడా రాసుకోండి. ఒకవేళ నేను బై మిస్టేక్ మర్చిపోతే మీరు గుర్తు చేయొచ్చు. ఇది సార్ చర్చ సాధన గురించి చెప్తున్నారు అని చెప్పేసి గుర్తు చేయండి. నేను నా టైం టేబుల్లోని నా క్లాసులని సెట్ చేసుకున్నాను ఇక్కడ, దాని ప్రకారం అది కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఎంతవరకు మనం ఈ రోజున ఏమి నేర్చుకున్నామండి? ఆరిజిన్ ఆఫ్ డెమోనిజం. ది ఆరిజిన్ ఆఫ్ డెమోనిజంలో సాటన్ ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ అది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనము సుమారు ఒక 8-10 రిఫరెన్స్ చదువుకున్నామండి, అవునా కదండి? ఓకే, దేవుడే ఈ రిడెంప్షన్ ప్లాన్ ని అప్లై చేసాడు అని చెప్పేసి అంతవరకు వచ్చింది. క్రీస్తుని ముందే ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి రిడెంప్షన్ ప్లాన్ లో దేవునికి మనల్ని పాపం నుంచి విముక్తి చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. ఇంకా క్రీస్తు నుండి విశ్వాసం ద్వారానే కృపచేత మనం రక్షించబడ్డాము అని ఎఫెసీ పత్రిక 2:8 మనం చదువుకున్నామండి. ఆ తర్వాత ఈ 4వ పేజీలోకి వస్తే కనుక అక్కడ కూడా అది కనపడుతుంది. నేను అక్కడ 4వ పేజీ నుంచి స్ట్రాటజీ గురించి నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇప్పటికీ జరిగినటువంటి క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి. ఇప్పుడు మనము 2 కోర్ ప్యాసేజెస్ అండి, ఇవి చాలా కోర్ ప్యాసేజెస్ అంటారు. ఏది? ఎజికియేల్, ఎజికియేల్ ఎన్ని చాప్టర్ అంటే? 28 సార్, 28. మీరు నిద్రలో లేపి అడిగినా సరే చెప్పగలగాలి. 28:12-15. అదే ఐజయా 14th చాప్టర్ 12th verse. అది 12 నుంచి 16 వరకు రాసుకోండి. 16 వరకు రాసేసుకోండి, కాబట్టి లేకపోతే 15 వరకు రాసుకోండి. అంటే కొంచెం గుర్తుంచుకోవడం అని చెప్పేసి నేను 12 నుంచి చెప్తున్నాను. అది కూడా నిజంగా కూడా అదే ఇంగ్లీష్ బుక్ లో అలాగే ఉన్నది. తెలుగు బుక్ లో, ఇంగ్లీష్ బుక్ లో కరెక్ట్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 2 రిఫరెన్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత సాతాను ఎక్కడెక్కడ బంధించబడి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, దాని కూడా రిఫరెన్స్ చెప్పాను మీకు. ఏం చెప్పాను రిఫరెన్స్లు అవి? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము, ఇంకోటి 4వ వచనము, 9వ. ఇంకా జూడ్ లో చెప్పాను, ఇంకా ఇంకోటి కూడా చెప్పాను, యోధా పత్రికలో 6:12 లో కూడా చెప్పారు. కాబట్టి ఈ రిఫరెన్స్ మళ్ళా మీరు బైబిల్లో చదవండి, బై హార్ట్ చేయాలి. ఖచ్చితంగా రిఫరెన్స్లు మనకు తెలవాలి, లేకపోతే కనుక మనం వాక్యాన్ని మర్చిపోతాం. కాబట్టి మీరు దేవుని బిడ్డలు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి. ఇప్పుడు మనం ఈ క్లాస్ని ఇంతటితో మనం ముగించుకుందాం. సార్
విలియం కేరీ. సార్. ఓకే ఓకే, ఒకసారి విజిబుల్ గా కెన్ ఐ సీ ఆల్ యువర్ ఫేసెస్? ఒకసారి అందరూ కూడా మీరు కెమెరాస్ ఆన్ చేసుకోండి. Very precious in the sight of the Lord. You may think that you are ordinary, but you are all extraordinary people. Because God has chosen you. Not everyone. God has chosen you, very few. మీ డిస్కషన్స్ నేను విన్నాను. బైబిల్ కాలేజ్ అనేది మనం ఎందుకు వచ్చామంటే నేర్చుకోవడానికి వచ్చాం. విట్నెస్ బైబిల్ కాలేజీలో మొదటి నుండి నేను చెప్పేది డౌట్ రావాలి, కన్ఫ్యూజన్ రావాలి, రాంగ్ టీచింగ్ అని రావాలి. ఈ మూడు రాకపోతే విట్నెస్ బైబిల్ కాలేజ్ వేస్ట్ అని చెప్తా. ఎందుకంటే నీకు తెలిసింది చెప్పేది విట్నెస్ బైబిల్ కాలేజ్ కాదు. మనం నేర్చుకోవడానికి వచ్చాము. నేర్చుకోవటానికి అతిశయానికి చాలా తేడా ఉంది. అతిశయిస్తే సైతానికి దగ్గరగా ఉంటాము, అంతమైపోతాం. గాడ్ కెనాట్ స్పేర్. పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. వాక్యము నేర్చుకోవాలి. మనము ఇప్పుడు బిగినింగ్ లోనే ఉన్నాం. వీ హ్యావ్ టు లెర్న్ లాట్ కదా. కాబట్టి నేర్చుకోవటానికి ప్రభు నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేయాలి. ఏదైనా మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ అలోన్. మన సేవ కూడా దిస్ వాస్ స్టార్టెడ్ బై ఫెయిత్, ఇట్ కంటిన్యూడ్ బై ఫెయిత్ అండ్ డెవలప్ బై ఫెయిత్ అలోన్, బై గాడ్స్ గ్రేస్. Without God's grace, first grace, it is not you to choose God. The liberty God has given you and me for humankind to glorify God, not to do the sin. కానీ మనం పాపం చేస్తూనే ఉన్నాం. ఇంకా పాపను నశింప చేయక దేవుడు మనుషుని నేను ఎందుకు చేస్తున్నా అని ఆయన బాధపడ్డాడు కదా. ఎందుకంటే ఫ్రీ విల్ ఆదాముకు అవ్వకు ఇచ్చాడు, దే లాస్ట్ ఇట్. తర్వాత దేవుడు బాధపడ్డాడు. మరో పర్యాయము పరిశుద్ధాత్మ దేవుణ్ణి నొప్పించే మాటలు, బాధ పెట్టే మాటలు వాక్యం తెలిస్తే బాధ పెట్టను. ఎందుకంటే రోమా 8:28 ప్రకారం ఎవ్రీ బోర్న్ అగైన్ క్రిస్టియన్ మస్ట్ బై హార్ట్ దట్ వర్స్. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి, సమకూడి జరుగుతుంది. గుడ్ గుడ్ గుడ్. సో సీ హౌ యు ఆర్ ఆల్. ఇలాగా ఉంటే ఎంత మంచిగా ఉంటది. అంత మ్యూట్ చేస్తారు మీరంతా. నక్షత్రాల వల్ల వెళ్తారని అంటే ఎట్లా? ఓకే, నౌ క్లోజింగ్ విత్ ప్రేయర్. Can I ask Victoria Jayanan to close with prayer? Excuse me, Andy. Madam, administrator is telling me. ఏం లేదు, ఏం అనుకోదు. 3,000 4,000 పెండింగ్ ఫీజెస్ సాధ్యమంత త్వరగా కనీసం 2 months సగం కట్టడానికి ట్రై చేయండి. అంత పెండింగ్ పెట్టుకుంటే మినిస్ట్రీకి ఇబ్బంది అయిపోతుంది. అవునండి, మీరు ఫీజులు కడితేనే కదా మాకు శాలరీ ఇచ్చేదండి. దయచేసి ఆలోచించండి. దీన్ని బట్టి 7th 8th వరకు వెయిట్ చేయాల్సి సాధ్యత లేదు. మీ పనులు నడుస్తాయి కదండి, డబ్బులు లేదా మీకు కడవదు కదా. అలాగే మాకు మీ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నా మాకు కొంతమంది ఆగిపోయారు. ఫీజులు కట్టకుండా సగం వరకు జాయిన్ అయ్యి ఆగిపోయారు. అవన్నీ నష్టమే. మాకు 26 దాకా ఉన్నారు బీటీఎస్ లో. ఇప్పుడు మన క్లాస్కి వచ్చేది ఒక 15 members. మిగతా మాకు లాస్. అది కొంచెం జ్ఞాపకం పెట్టుకొని కంపల్సరీ ఫీజులు పే చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.
మేడం గారు చాలా దీనంగా చెప్తా ఉంది. అందరూ కట్టిన సో 40-50% నా చేతి అయితే పడకుండా అయితే పోదు. సో ఆన్ ఎవ్రీ హెడ్ సో సంథింగ్ I am paying. That way I am satisfying and thanking God. Not only now, from the beginning onwards. కాబట్టి నవంబర్ వరకు పోర్షన్ అక్టోబర్ కల్లా అయిపోతుంది. నవంబర్లో రివిజన్ ఉంటుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. డిసెంబర్ 15th తర్వాత గ్రాడ్యుయేషన్ విత్ గ్రాడ్యుయేషన్ డ్రెస్ తో మీరు గ్రాడ్యుయేట్స్ అవుతారు. మీకు డిగ్రీ అనేది అది ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ అయితే ఇప్పుడు మీరు పడుతున్న ఫీజులలో డిసెంబర్ వరకు ప్లస్ 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ 2000 రూపీస్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఫీజ్. అది క్యాల్కులేట్ చేసుకుంటే చాలు. వీఆర్ నాట్ ట్యాక్స్ కలెక్టర్స్, వీఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే, God bless you and thank you. Can we ask Victoria to close with prayer? Okay. మా ప్రేమల పరలోకపు తండ్రి, జీవం రక్షక పరిశుద్ధుడా, నీ యొక్క ఘనమైన నామం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మహాగణుడు, మహోన్నతుడు, మహిమగల రాజా, నీ యొక్క మహోన్నతమైన నామం స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి నీ యొక్క సృష్టి ఎంత గొప్పదా ఉంటుంది నాయన, నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. అవునా ప్రభా, మరి ఈ యొక్క సాతాను నాయన మరి తన మనసులోనైనా గర్వించిన రీతిగా నాయన మరి నువ్వు దానిని పాతాళంలోకి త్రోసివేసినావు ప్రభా. అది నాయన మరి దుష్టుడు నాయన, మరి నాయన అపవాది నాయన, శోధకుడు నాయన. మరి మేము నాయన నీ యొక్క వాక్యంను నాయన అంటుకొని జీవించే భాగ్యం మాకు దయచేయండి నా ప్రభా. అవును తండ్రి, మేము విశ్వాసం ద్వారా కృపచేతనే నాయన మేము రక్షణ పొంది ఉన్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇట్టి గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును నాయన, మరి మేము ప్రతినిత్యము నీ యొక్క వాక్యంను నాయన చదివి నాయన మరి నీ యొక్క వాక్య ప్రకారము నాయన నీ యొక్క అడుగుజాడల్లో నడుచుచు నాయన మరి సాతానుని ఎదుర్కొనే శక్తి మేము కలిగి జీవించుటకు నాయన సర్వాంగ కవచం ధరించుకొని నా ప్రభ నీ యొక్క ప్రియ బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి నా ప్రభ. అవును నాయన, మరి మేము నీ యొక్క సేవ చేయనప్పుడు నాయన మమ్మల్ని మేము తండ్రి తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని గణపరిచి మహిమపరిచి కొనియాడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుమని నీ యొక్క బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి, మేము ఈ యొక్క కాలేజ్లోనైనా నీ యొక్క వాక్యం అనే సత్యంను నేర్చుకొంచుండగా నా ప్రభ మేమందరం కూడా నాయనా మరి ఈ యొక్క ఫీజు కూడా ప్రాపర్ గా మేము టైంకి చెల్లించటం కూడా మీ యొక్క కృపను మాకందరికీ దయచేయమని నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి కాలేజ్ లోనైనా మరి తండ్రి మాకు నేర్పించిన ప్రతి ఒక్క ప్రొఫెసర్ ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా మరి చక్కగా నైనా విని గ్రహించి నా ప్రభ నేర్చుకునే కృపను నాయన అందరికీ దయచేయమని నీ యొక్క బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అతి వినయంతో ప్రతిమలాడి వేడుకొంచున్నామా పరమ తండ్రి. చాలా చక్కగా ప్రార్థన చేశారు సిస్టర్. ఇలాగ అందరూ ప్రార్థించండి, చక్కగా చేశారు. ఇది అప్పుడప్పుడు ప్రేయర్. Tomorrow at what time? 5:45. Okay. Yeah. So God first, not you. Yes. Okay. The whole world ముందు పెట్టినా కూడా ఆయన యొక్క ప్రభావం కృప ముందు nothing. Okay. Yes. Okay. We'll see you tomorrow 5:45. Okay, sir. Yes, sir. Thanks, sir. Thank you, sir. Good night.
థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. కొంచెం థ్యాంక్స్. బలంగా తిందామని చెప్పండి. వాయిస్ ఓకే కేరి గారు బలంగా మాట్లాడాలంటే మీరు ఓకే, గట్టిగా మాట్లాడమంటారా?